ఈనాటి ఆన్లైన్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ వేదభూమి తరఫున స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాము. వేదభూమి డాక్టర్ కొండపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో స్థాపించబడి ఎన్నో ఆధ్యాత్మిక సాంఘిక సేవలను అందించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించి వైభవపేతంగా వేదభూమి కొన్ని సంవత్సరాలుగా నడవడం జరుగుతోంది. మరి అనుకోకుండా డాక్టర్ గారు లేకపోవడం మనందరికీ బాధాకరం అయినప్పటికీ వారి ఆశయాలను ముందుకు నడిపే దిశగా మనని వేదభూమి తరపున వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి చేయూతనిచ్చి వారి ఆశయాలను మన కార్యక్రమాల రూపంలో నడిపించి వారిని నిరంతరం మన కార్యక్రమాలకు పాల్గొనేటట్టుగా వారు మనతో పాటు ఉన్నట్టుగా నడిపించే దిశగా మనని ప్రోత్సహించారు వారి కుటుంబ సభ్యులు. ముందుగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ గారు లేరు అనే భావం లేదు. డాక్టర్ గారి ఆశయాలు నిరంతరం కార్యక్రమాలు జరగాలి, అన్ని కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంఘిక సేవలు జరగాలి, అందరూ బాగుండాలనే వారి ఆశయానికి మనం అంతా నడుం కట్టి ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ కార్యక్రమాన్ని మనం గత కాలంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. మరి అదే విధంగా గత వారం అనుకోకుండా మరి మన హరికథా పితామహుడి ఆదిపట్ల నారాయణ దాస్ గారి హరికథా మహోత్సవాలు వేదభూమి తరఫున నిర్వర్తించడం జరిగింది. మరి దానికి వేదభూమి కార్యవర్గ సభ్యులు పెద్దలు అందరూ సహకరించి దాన్ని ఘనంగా చేయడం జరిగింది. మరి ఇవాళ టీచర్స్ డే సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మిత్రుడు పెద్దలు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ అలకాపూరి దగ్గర సాయినగర్ లో ఉంటూ మా సంస్థ ద్వారా నిర్వహించిన ఎన్నో ప్రవచన కార్యక్రమాల్లో వారు పాల్గొని ఎన్నో ప్రవచనాలు వారు ఇవ్వడం జరిగింది. మరి అలా ప్రఖ్యాత హైకోర్టు న్యాయ శ్రీ నార్మంచి వెంకట అనంతకృష్ణ శర్మ గారు ఇవాళ మన కోసం ఇక్కడికి ఈ ఆన్లైన్లోకి వచ్చి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా అడగగానే మా మీద ఉన్న అభిమానంతో ఒప్పుకుని ఇవాళ నేటి సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశం మీద సందేశాన్ని ఇస్తారు. మరి వారి సందేశాన్ని అందరూ విని చదిద్దాము. ఇవాళ కార్యక్రమం ఇప్పటి నుంచి 6:15 దాకా మరి శ్రీ నార్మంచి వెంకట అనంతకృష్ణ శర్మ గారి సందేశం ఉంటుంది. తదుపరి మన పెద్దలు కొంతమంది ఈనాటి కార్యక్రమం మీద, ఈనాటి విశేషాలు, ఈనాటి అంశం మీద, ఉపాధ్యాయుల దినోత్సవం మీద కొంతమంది పెద్దలు ఈ కార్యక్రమం 6:47 దాకా సాగుతుంది. తర్వాత దించడం జరుగుతుంది. మరి కాలాతీతం చేయకుండా ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ నాగమంచి వెంకట అనంతకృష్ణ శర్మ గారిని సవినయంగా కోరుకుంటున్నాను. హలో, నేను మాట్లాడచ్చా అండి? మాట్లాడండి సార్, ప్రారంభించండి సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిస్సీమ మహిమాన్వితం కవచం శిష్యగణస్య విషయం భవరోగిణ్ణాం ఆత్మజ్ఞాన ప్రదాతారం అవాన్ మానసగోచరం సత్య సిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. ఇవాళ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవము. చాలా మంది దీన్ని గురు పూజోత్సవము అంటూ ఉంటారు. కానీ గురు పూజోత్సవాన్ని మనం వ్యాస పూర్ణిమ నాడు చేసుకుంటాం. అది గురు పూజోత్సవం అని పేరు. ఇది ఉపాధ్యాయ దినోత్సవం. ఎందుకంటే మన దేశానికి రెండవ రాష్ట్రపతిగా, మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి గొప్ప తత్వవేత్త అయిన
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునేటువంటి ఉత్సవం ఉపాధ్యాయ దినోత్సవం. అవిద్యా హృదయ గ్రంథి బంధమోక్షో భవేద్ యతః తమేవ గురురిత్యాహు గురు శబ్దార్థ వేదినః అని పెద్దలు అంటారు. గురు శబ్దం యొక్క అర్థాన్ని తెలిసిన వాళ్ళు ఏం చెబుతారయ్యా అంటే, అవిద్యా హృదయ గ్రంథి, అజ్ఞానం అనేటటువంటి హృదయ గ్రంథిని బంధము నుండి మోక్షము ఎవరి వలనైతే కలుగుతుందో, భవేద్ యతః ఎవరి ద్వారా అయితే కలుగుతుందో, తమేవ గురురిత్యాహు ఆయనని మాత్రమే గురువు అనాలి, మిగిలిన వాళ్ళందరూ గురువులు కారు అని తేలిపోయింది కదా. కనుక మన అజ్ఞానాన్ని ఎవరు పోగొడతారో, అజ్ఞానం ఎప్పుడు పోతుందండి అంటే, అలాంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేటటువంటి గురువులైనటువంటి వారందరినీ గౌరవించుకుంటూ శ్రీ రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని మనము టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక 1888 సంవత్సరంలో పుట్టిన శ్రీ రాధాకృష్ణన్ గారు 1975లో పరమపదించారు. ఈయన గొప్ప విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త, రాజకీయవేత్త, అంతేకాదు గొప్ప భావకుడు, చింతనకరుడు, చింతకుడు అనేటటువంటి ఒక గొప్ప విశేషాన్ని కూడా వీరు సంతరించుకున్నారు. సాధారణంగా ఉపన్యాసం ఈ రోజు ఇమ్మని ఎవరైనా అడిగితే, గురువు అంటే ఏమిటి, గురువు గొప్పతనం ఏమిటి, గురువు ఎట్లా ఉండాలి, గురువు వల్ల మనకు లాభాలు ఏమిటి, ఇవన్నీ చెప్పుకోవటం అనేది పరిపాటే ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఇవాళ నేను కేవలం రాధాకృష్ణన్ గారి గురించి మాత్రమే ప్రత్యేకంగా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఎంతో మంది విద్యావేత్తలు ఉన్నారు, ఎంతో మంది రాష్ట్రపతులు అయ్యారు, మరి వీరిని ఎందుకు అంత ప్రత్యేకముగా మనము చెప్పుకుంటున్నాము అంటే, వీరు ముఖ్యముగా ఉపాధ్యాయుడు అయ్యాడు కాబట్టి. మరి ఉపాధ్యాయులుగా చాలా మంది ఉన్నారుగా, కనుక అలాంటి కొన్ని విషయాల గురించి యథాశక్తి చెప్పే ప్రయత్నాన్ని చేస్తారు. ఈయన చదువుకున్న పరిస్థితులు ఏమిటి? ఈయన 1888 సంవత్సరంలో పుట్టాడు అని చెప్పుకున్నాం. అప్పుడున్నటువంటి సామాజిక స్థితిగతులు ఏమిటి, పరిస్థితులు ఏమిటి? ఈయన ప్రధానంగా చెప్పి నిరూపించినది ఏమిటంటే, హిందూ మతము అన్నది సైద్ధాంతికముగా మాత్రమే కాదు, మౌలికమైన విషయాలలో కూడా సవ్యమైనది, సహేతుకమైనది, ఆచరణీయ యోగ్యమైనది అనేటటువంటి భారతీయ తత్వశాస్త్రము అనేటటువంటి అంశాన్ని వీరిని కేవలం భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలలో కూడా, అంటే పశ్చిమాది దేశాలలో కూడా చాలా అత్యున్నత స్థాయి కలిగినటువంటి చింతనాపరుడిగా అంటే భారతదేశం యొక్క పరువుని ఎంత ఉన్నత శిఖరాల మీద నిలబెట్టారో మనం గమనించుకోవాలి. అయితే ఈయన అనేకమైన రచనలు చేశారు. వాటి ద్వారా, వారి రచనల ద్వారా, ఇది చాలా ముఖ్యముగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, వారి రచనల ద్వారా భారతీయత అంటే ఏమిటి, హైందవం అంటే ఏమిటి అనేటువంటి అంశము మీద సదవగాహనని కల్పించుకునేందుకు పాశ్చాత్య దేశాల వారికి అవకాశము కల్పించేటటువంటి అనేకమైన అత్యున్నత స్థాయి రచనలను వీరు చేశారు. సరే, ఇది ఇలా జరగడానికి ఏమిటయ్యా, ఎలా కారణమైంది, ఏంటి పరిస్థితి అంటే అనేక విషయాలు చెప్పుకోవాలి. తిరుత్తడి అని ప్రస్తుతం తమిళనాడులో ఉంది, బహుశా ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ రాష్ట్రాలు విభజనలు అది అటుపోవడం ఇటుపోవడం
నేను ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పను, తమిళనాడులో ఉందని చెప్పను. తిరుత్తణి భారతదేశంలో ఉంది. అలాంటి తిరుత్తణి అనే చిన్న గ్రామంలో పుట్టారు రాధాకృష్ణ. సాధారణంగా ఆ కాలంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈయన కొంత ఆచార వ్యవహారాల మీద ఒక రకమైన అవగాహన ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవలసింది, రాధాకృష్ణన్ యొక్క వయస్సు అయిపోయిన తర్వాత మనము ఫోటోల్లో చూసే టర్బన్ కట్టుకుని కళ్ళజోడు పెట్టుకున్నటువంటి గొప్ప తాత్వికవేత్త అయిన రాధాకృష్ణన్ని ఊహించుకోకూడదు. మనం ఇప్పుడు చిన్న పిల్లాన్ని ఊహించుకోవాలి. ఈ చిన్న పిల్లాన్ని ఊహించుకోవాలి అనే మాట నేను ఎందుకంటున్నానంటే, ఆ కాలములో ఆ పరిస్థితుల్లో ఆ చిన్న పిల్లాడైన రాధాకృష్ణన్ ఎక్కడికి వెళ్ళాడు? 1896లో దగ్గరలోనూ బడికి వెళ్ళాడు. దాని పేరేంటి? హెర్మన్స్బర్గ్ ఎవాంజలిక్ లూథరన్ మిషనరీ స్కూల్ అంటారు. ఇక్కడ ఆయన మొట్టమొదటిసారిగా బాలరాధాకృష్ణన్, నేను బాలరాధాకృష్ణన్ మీద మాత్రమే ఎక్కువ మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే, ఈనాటి బాలలకి తెలుసుకోవాల్సిన అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. ఈనాటి పిల్లలు, ఈనాటి యువత చాలా రెపరెపలాడిపోతున్నారు కొన్ని అంశాల్లో. అలాంటి రెపరెపలాడే స్థితిలోనే ఉన్నాడు మన రాధాకృష్ణన్ కూడా. అక్కడ ప్రప్రథమముగా హైందవము కానటువంటి విద్యాభ్యాసము, హైందవము కానటువంటి వ్యక్తులతోటి మా సిద్ధాంతములే గొప్పవి అని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో, అలాగే చెప్పాలి అని బోధ చేసేందుకు, చేసి తీరాలి అనేటటువంటి విద్యాభ్యాస స్థితికి వెళ్ళారు బాలరాధాకృష్ణ. అప్పుడు ఆయనలో జరిగింది ఏమిటి? ఇది ప్రధానం. అదయిన తర్వాత అక్కడి నుంచి తర్వాత ఏ స్కూల్లోకి వెళ్ళాడు? ఎలిజబెత్ రాడ్మన్ ఊర్స్ కాలేజ్ అనే వెల్లూరుకి వెళ్ళాడు. ఈ బడేమిటి? అమెరికన్ ఆర్కాట్ మిషన్ వాళ్ళది. వీళ్ళకి ఒక నిర్దిష్టమైనటువంటి మిషన్ అంటే వెనక సిద్ధాంతం ఉంది. ఏమిటి? క్రిస్టియానిటీని ప్రచారము చెయ్యాలి. ఇది రూల్, మ్యాండేట్ అంటాం ఇంగ్లీష్లో. ఇలాంటి క్రిస్టియానిటీని మాత్రమే ప్రచారము చేయాలనే సిద్ధాంతముతో విద్యాభ్యాసము చేస్తూ ప్రఖ్యాతముగా వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే, ఈ పిల్లలకి వారి వారి సైద్ధాంతిక విషయాలని బోధించడమే కాకుండా హిందూ మతాన్ని వ్యతిరేకించటము, విమర్శించటము, అది తప్పు, ఇది ఆలోచనాపరులకి సరిపోనటువంటిది, ఇది ధార్మికమైనది కాదు అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రఖ్యాతముగా వాళ్ళు చెప్పేవాడు. హిందూయిజం ఈజ్ ఇంటలెక్చువల్లీ ఇన్కోహరెంట్ అండ్ ఎథికల్లీ అన్సౌండ్. ఈ కోట్ పెట్టుకోని మనసులో. వాళ్ళ క్రిటిసిజం ఏంటి? 1900 సంవత్సరంలో గురించి మాట్లాడుతున్నాం. రాధాకృష్ణన్ పుట్టింది 1888, అంటే సరిగ్గా 12 ఏళ్ల పిల్లవాడికి. ఆయన బుర్రలో అప్పుడు బడిలో చెప్పిన విషయం ఏంటంటే, హిందూయిజం ఈజ్ ఇంటలెక్చువల్లీ ఇన్కోహరెంట్ అండ్ ఎథికల్లీ అన్సౌండ్. ఇలాంటి సిద్ధాంతాన్ని 12 ఏళ్ల బాలుడు విన్నప్పుడు ఎలాంటి రెపరెపలాడతాయో ఆలోచించండి. మరి ఇలాంటి విషయాలు ఈ రోజుటి 12 ఏళ్ల బాలుడు వింటే ఏమవుతున్నాడో అని కూడా ఒకసారి ఆలోచించండి. అప్పుడు మనకి తెలుస్తుంది ఈ రోజు నీ పండగ ఎందుకు చేసుకోవాలి అని. ఆలోచించింది ఆ చిన్న బుర్ర. ఇంతే కాకుండా ఇది చెబుతూ చదువు మీద, హెల్త్ కేర్ ఆరోగ్యం మీద, సామాజికంగా వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలోనూ, కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవడము, హాస్పిటళ్ళు కట్టించడము, చదువులు చెప్పించడము, ఇట్లాంటివి కూడా చేశాయి ఈ మిషనరీ విద్య. ఇది అప్పుడున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎదుర్కొన్నటువంటి రాధాకృష్ణన్ యొక్క మనసు ఎంత రెపరెపలాడి ఉంటుందో ఆలోచించండి.
సర్వే సాధారణంగా ఆయన ఇంటి పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్. సాధారణంగా ఏం చేస్తామంటే, అవును వాడు చెప్పింది నిజమే, మాది ఇంతే అయి ఉంటుంది, తప్పేనేమో, లేకపోతే వాళ్ళు ఎందుకు చెబుతారు అనే భావనలోకి పోతాం. కానీ ఈయన అలా వెళ్ళలే. ఇది ఉన్నది, అది ఉన్నది, ఈ సిద్ధాంతము ఉన్నది నా దేశంలో, నా దేశానికి తగ్గ సిద్ధాంతం ఒకటి ఉన్నది, నా దేశంలో వాళ్ళు చెప్పారు, నా మతంలో కొంత వ్యవస్థ ఉన్నది, మరి దీని పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవటం మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అవతల వారు చెప్పినది యథాతథముగా స్వీకరించకుండా, నువ్వు తప్పురా అంటే గామోషని చేతులు కట్టు కూర్చోకుండా, ముందు నా దానిలో ఉన్నది ఏమిటి అని వెతుక్కున్నాడు. అంటే జ్ఞానమును సంపాదించాడు. దురదృష్టవశాత్తు ఈరోజు ఎంతో మంది వేదములో కానీ ఇతర గ్రంథాలని కానీ అప్రస్తుతమైన అనవసరమైన మాటలతో అనేవాళ్ళు ఎంతో మంది. ఈ మతంలో ఉన్న వాళ్ళే, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అసలు ఆ గ్రంథం అట్ట ఎట్లా ఉంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. వేదంలో అవన్నీ ఉండవండి. అసలు వీరు వేదం అంటే చదివితే, దాని లోతు తెలుసుకుంటే అప్పుడు ఈ మాట అనేందుకు అర్హత వస్తుంది. ఆయనకి నమ్మితే అది ఏమీ లేదు, తోచినది అనేటమే. ఇది కాదు మన 12 ఏళ్ల రాధాకృష్ణన్ మనసు. అలాంటి సందర్భంలో ఆయనకి వివేకానందుడు, బిడి సావర్కర్ గారి పుస్తకాలు ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేటువంటి గ్రంథాలు లభించాయి. చదివాడు, చదవలే, అధ్యయనం చేశాడు. అలా అధ్యయనం చేసినటువంటి ఆయన అందులోని విషయాల్ని లోతుగా పరిశీలించి తర్వాత ఆయన కలిగిన స్థితి ఏమిటంటే, తన యొక్క సిద్ధాంతాలు, తన యొక్క మౌలిక సిద్ధాంతాల మీద నమ్మకము ఏర్పడినది, అవి పనికి వస్తాయి అనేటటువంటి రుజుత్వము కలిగినది, ఒక స్వావలంబన కలిగినది, ఒక స్వతసిద్ధమైన మానసికమైనటువంటి ధైర్యము కలిగినది. ఇది రాధాకృష్ణనికి కలిగింది. ఎందుకు కలిగింది అంటే, తాను చదివాడు, చదవలే, అధ్యయనం చేశాడు. చేస్తున్నప్పుడు ఏం చేశాడు, ఇది ఏమిటి, అది ఏమిటి, వీళ్ళు ఇలా ఎందుకు అన్నారు, ఇందులో ఏముంది, ఇందులో వీళ్ళు ఇలా అనటానికి గల కారణాలు ఇందులో ఏం కనపడ్డాయి, ఏది చూపిస్తే వీళ్ళన్నది తప్పు, ఇలాంటి చింతనతో చేశాడు ఆయన చదువుని. ఇలాంటి సందర్భంలో మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలోకి వెళ్ళాడు 1904-1908 సంవత్సరాల మధ్యలో. ఇక్కడ ఆయన మీద అనేకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లు కలిగాయి. ఆయన ఒక యూరోపియన్ ఫిలాసఫీ నేర్చుకున్నాడు. ఆ ఫిలాసఫీ, రకరకాల ఫిలాసఫీలు ఏవి తప్పు కాదండి, కేవలము హిందూ ఫిలాసఫీ కరెక్ట్, యూరోపియన్ తప్పు అని నేను అనను కూడా. ఎవరి సిద్ధాంతం వాళ్ళది గొప్పది. ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముకున్నంత కాలము తప్పు లేదు. కానీ పక్క సిద్ధాంతాన్ని తప్పు, అది పనికిరాదు అనేటువంటి స్థితికి ఎదగాలంటే మాత్రము ఒక అర్హత కావాలి, సహేతుకత కావాలి, నిరూపించగలిగేటువంటి ధైర్యం కావాలి, విషయ జ్ఞానం కావాలి. వితండవాదం పనికిరాదు. ఇది ఒక లెక్క, ఆ పక్కకి పెడదాం. ఇలాంటి చదువుతున్నటువంటి వీరికి అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఆయనకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో. వాళ్ళు ఏమన్నారు అక్కడ, ఆ విమర్శకులు ఏమన్నారంటే, అసలు భారతీయత లేదు, దీనికి వేదాంతానికి విలువే లేదు,
దానికి మౌలికమైనటువంటి ఎథికల్ వాల్యూస్ అసలు లేనే లేవు. వేదాంతం అనేది ఒక సిస్టమే కాదు అనేటటువంటి సిద్ధాంతాల్ని వాళ్ళు అక్కడ బోధించారు. అది బాల 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 రాధాకృష్ణన్ మనసులో బాగా నాటుకుంది. దాని ద్వారా అది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఆ క్రిటిక్స్ చేసినటువంటి ఆ విమర్శకుల యొక్క దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఒక అధ్యయనం చేయటం మొదలెట్టాడు. ఏమిటా అధ్యయనం? అసలు హిందూయిజం అంటే హైందవం బతికుందా లేదా, చచ్చిపోయిందా బతికుందా? ఒకవేళ బతికుంటే దానిలో విలువలు ఉన్నాయా లేవా, మౌలికమైన విలువలు వేదాంతంలో ఉన్నాయా లేవా అనే అంశం మీద ఆయన అధ్యయనం చేశాడు. ఎందుకు చేశాడు? వాళ్ళకి సమాధానం చెప్పడానికి చేశాడు. వాళ్ళు వేసినటువంటి అభాండాన్ని తప్పు అని రుజువు చేయడానికని తాను ఈ ప్రయత్నం చేశాడు. అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ చదువు పూర్తయిందండి. ఎంఏ పాస్ అయ్యాడు. అయిన తర్వాత ఏమైంది? ఉద్యోగం లేదు, పై చదువులకు వెళ్లేందుకు డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితులు సహకరించవు. ఇవాళ రేపు పిల్లలకు అలా కాదు, ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయి, ఎటువంటివి కావాలంటే అటువంటి చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయినా సరే ఏమిట్లేదు అంటే చిత్తము లేదు, చింతన లేదు. ఇవి అన్ని రాధాకృష్ణన్ గారి దగ్గర చూసి నేర్చుకోవాల్సిన విషయాలు. ఈ ఒక రోజు నాడు వాట్సాప్ లో కనపడ్డ ప్రతి వాడికి ఒక మెసేజ్, ఎవరో పంపించిన మెసేజ్ ని ఫార్వర్డ్ చేసుకోవటము చేసి సాయంత్రం అయిపోయిన తర్వాత పడుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం రాధాకృష్ణని తలుచుకోవటమో కాదు. ఒక పరిస్థితి, ఒక క్లిష్ట పరిస్థితి తనకు ఎదురైనప్పుడు తాను ఎలా ఎదుర్కోవాలి, దానిని పరిష్కారం ఎలా అన్వేషించాలి. ఇక్కడ ప్రధానమైన విషయాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైతే ఇతరులైనటువంటి ఆ క్రిస్టియన్ కాలేజీలో ఆయనకి మీ మతంలో అసలు మౌలిక అంశాలే లేవు, ఇది నిలబడదు, దీనికి ఎథిక్స్ లేవు అని అన్నారో భయపడి పారిపోలేదు. తర్క సిద్ధాంతంలో ఇవన్నీ ఉన్నాయా లేవో అని ముందు పరిశీలించారు. ఇది యువత నేర్చుకోవాల్సిన అంశం. అందుకనే గురువు అంటే గొప్పవాడు, గురువు అంటే గుండ్రాయి కాదని సినిమా పాటలు 2 పాడేసి నాకు తెలిసిన 4 సంస్కృత శ్లోకాలు చెప్పేసి ముగించేయటం నాకు ఇష్టం లేకపోయింది. వాడు ఒక విధంగా ఇది ఆవేశపడుతూ చెప్తున్నట్లుగానే అనిపిస్తుంది నాకు. బీపీ పెరుగుతుందేమో, పెరిగితే పెరగని మాత్రేసుకుందాం. అంటే చింతన ఎలా ఉండాలి, మనం ఎక్కడ ప్రారంభం చేయాలి. ఒకడు మన అన్నప్పుడు ప్రారంభం అవతల వాడు అన్నదాని దగ్గర కాదు, దేనిని అన్నాడు దానిని అధ్యయనం చేయండి ముందు. అది ఎక్కడ దొరుకుతుంది? అలా చేస్తే ఈనాటి సగం మంది కాదు 99% యువత అనవసరమైన తప్పుడైనటువంటి భావజాలంలోకి పోరు. అది ఏ మతమైనా కానివ్వండి, ఏ కులమైనా కానివ్వండి. ఇక్కడ కుల మతాలకి భావజాలకి అతీతంగా మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఒక సిద్ధాంతం తప్పు అన్నప్పుడు ఆ సిద్ధాంతం అధ్యయనం చేయి, వేరే వాడి బుర్రతో కాదు, నీ సొంత బుర్రతో అధ్యయనం చేయి. అర్థం కాకపోతే నేర్చుకో. ఏమండి మీరు చెప్పినవన్నీ సంస్కృతంలో ఉన్నాయి, సంస్కృతం నేర్చుకోవయ్యా, సంస్కృతం నేర్చుకుని అప్పుడు అధ్యయనం చేయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధ్యయనమే చేయదలుచుకున్నట్లయితే ఎలా చేయాలి? ఇలా చేయాలి. ఇలా చేశాడు రాధాకృష్ణన్. అందుకని ఆయనకి గౌరవం ఇస్తున్నాం ఈరోజు మనం. అయిపోయింది. సరే, మళ్ళీ కొంచెం ఆవేశం తగ్గించుకుని తో పాటు సైకాలజీ కూడా ఈయన బోధించడం మొదలెట్టాడు. అలాగే యూరోపియన్ ఫిలాసఫీ కూడా బోధించాడు. ఎందుకంటే చదువుకున్నాడు యూరోపియన్ ఫిలాసఫీ, అవన్నీ బోధించడం మొదలెట్టాడు. ఇక్కడే సంస్కృతము నేర్చుకున్నాడు రాధాకృష్ణన్. ఇక తాను ఉద్యోగంలో ఉన్నాడు, లెక్చరర్ పదవిలో ఉన్నాడు. ఇక తనేం చేశాడు? తను అధ్యయనము చేసినది, తను గమనించినది, తను నేర్చుకున్నది, తనకు అవగతమైనవి, తాను ప్రపంచానికి చెప్పదలుచుకున్నవి, ప్రపంచము అంటున్నవి ఏవి తప్పో చూపించదలుచుకున్నవి
అన్ని కూడా రచనలు మొదలు పెట్టాడు. అందుకని గబగబా తాను రాసినటువంటి అనేక వర్క్స్ ని అంటే రచనలని పబ్లిష్ చేయడం మొదలు పెట్టారు. భారతీయమైనటువంటి పబ్లికేషన్స్ వచ్చాయి, యూరోపియన్ జర్నల్స్ లో కూడా పబ్లిష్ చేయడం మొదలు పెట్టారు. అలా తన ఎంఏకి థీసిస్ రాసినటువంటిది గార్డియన్ ప్రెస్ అనేటటువంటి వాళ్ళు పబ్లిష్ చేశారు. అయిన తర్వాత అనేకమైన విషయాలు జరిగాయి. అట్లాంటి వాటిల్లో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఎన్నని గుర్తుపెట్టుకుంటామండి అని అడగండి. మొట్టమొదటిలోనే చెప్పాను, భారతీయ సిద్ధాంతానికి ఎథికల్ వాల్యూస్ లేవు అని కదా వాళ్ళు అన్నారు. అన్నప్పుడు కదా ఈయన కడుపు రగిలింది. దాని మీద కదా అతను అధ్యయనం చేశాడు. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, 1911 సంవత్సరంలో అంటే అక్కడంతా 12 + 11 22-23 ఏళ్ల వయసులో సంగతి. ది ఎథిక్స్ టైటిల్ చూడండి, ది ఎథిక్స్ ఆఫ్ భగవద్గీత అండ్ అంటాడు అనేటటువంటి ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశాడు ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో. ది ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ ఎథిక్స్ అనే దానిలో 1911 దాన్ని ప్రకటించాడు. ఇది భారతీయ విజ్ఞానముల గురించి పాశ్చాత్యులకి కళ్ళు తెరిపించేటటువంటి అంశమైనది. ఇది అతనికి అత్యంతమైన పేరు తెచ్చిపెట్టి, ఇలాంటి సందర్భంలోనే ఆయన లావుగా, పొట్టుగా, పొడుగ్గా, ముఖానికి రంగులు వేసుకోవడము, తలప ఇది కాదు ఎదగటం అంటే. ఇది ఎదగటం అంటే తన యొక్క వైశాల్యం ఎక్కడ పెరిగింది అంటే చింతనలో పెరిగింది. తన యొక్క వైశాల్యం ఎక్కడ పెరిగింది అంటే ఆలోచన విధానంలో పెరిగింది. తన యొక్క వైశాల్యం ఎక్కడ పెరిగింది అంటే గనక తాను తన ప్రపంచాన్ని చూసే విధానంలో పెరిగింది. తన వైశాల్యం ఎక్కడ పెరిగింది అంటే తను ఏ విధముగా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలో, సమన్వయపరచుకోవాలో తెలుసుకోవడంలో పెరిగింది. ఇలా ఒక గొప్ప స్కాలర్ గా ఎదిగారు రాధాకృష్ణన్ 1914 సంవత్సరం వచ్చేసరికి. ఇక అక్కడి నుంచి ఆయనకి పర్మనెంట్ గా ఉద్యోగం వచ్చింది. తర్వాత కొంతకాలం అనంతపురంలో, తర్వాత రాజమండ్రిలో, ఇలా కొన్ని ప్రదేశాల్లో భారతదేశ భూభాగమైనటువంటి అనంతపురంలో, రాజమండ్రిలో కూడా పనిచేశారు. చేసిన తర్వాత ఆయనకి ఒక అద్భుతమైన ప్రొఫెసర్ పోస్ట్, ఫిలాసఫీ ప్రొఫెసర్ పోస్టు మెడ్రాస్ యూనివర్సిటీలో వచ్చింది. అక్కడికి వెళ్ళారు. అది అయిన తర్వాత చాలా తక్కువ కాలం పనిచేశారు. జార్జ్ 5 చైర్ ఇన్ ఫిలాసఫీ. ఈ చైర్ ఇన్ ఫిలాసఫీ అనే చైర్ అనే మాట ఉంది చూసారండి, అది కుర్చీ అని అర్థం కాదండి. అది ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పండితుడికి ఇచ్చే సత్కారము. జార్జ్ 5 చైర్ ఇన్ ఫిలాసఫీ అనేది కాల్కటా యూనివర్సిటీలో ఉండేది. అది వీరికి ఇచ్చారు 1921 సంవత్సరం. కలకత్తా యూనివర్సిటీ, అప్పుడు కలకత్తా అంటే ఏం చెప్పుకోవాలి మనం? ఇప్పుడు మనదంతా సంకుచిత భావం కదా, తూర్పు దేశములో ఉన్నవాడు. మరి రాధాకృష్ణను దక్షిణ దేశీయుడా, మొట్టమొదటిసారి ఈయన అక్కడికి ఇచ్చారు. ఏమీ మన తక్కువ తిన్నది ఏమీ లేదు. ఆయనకి పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెట్టారు. ఎవరు? బయట వాళ్ళు కాదు. నువ్వు దక్షిణాత్యుడివి, మేము తూర్పు, మేము పడమర. ఈ దౌర్భాగ్యము పోయిన నాడు భారతీయత మళ్ళీ నిలబడుతుంది. ఈ దౌర్భాగ్యత ఎలా పోతుంది అంటే వ్యక్తిగతముగా ప్రతి వాడు దూరం చేసుకుంటుంటే వ్యవస్థాగతంగా పోతుంది. సరే, అది అట్లా పక్కకు పెడితే ఆ సందర్భంలోనే ఆయన అనేకమైనటువంటి గ్రంథాలని రాయటము, ఆర్టికల్స్ రాయటము, అన్ని జర్నల్స్ లో, భారతీయుల్లోనూ పాశ్చాత్య జర్నల్స్ లోనూ వేయటము రకరకాలుగా జరిగింది. ఈయన మీద వివేకానందుడు యొక్క వివేకానందుడు బాగా ఒక ఇంప్రెషన్ కలిగించారు. అలాగే ట్యాగోర్ కూడా ఈయన మీద చాలా ప్రభావాన్ని చూపించారు. ఇక ఇప్పుడు ఈయన ఏ స్థితికి వచ్చాడు?
ఈయన రచన ఆర్టికల్స్ రాస్తున్నారని చెప్పుకున్నాం కదా. వచ్చిన అవకాశాన్ని ఏది వదిలిపెట్టలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి మళ్ళీ మన యువత. తనకి ఎక్కడ అవకాశం వచ్చిందో మొట్టమొదట అన్నారు, నీ దేశానికి ఆ విలువలు లేవు అన్నారు. అది కాదు అని నిరూపించడానికి ఆ జన్మాంతం అదే మాట మీద ఉన్నాడు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడక్కడలా రాసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఏ స్థితికి ఎదిగాడయ్యా అంటే, కేవలం దాన్ని హైందవ వేదాంతము సిద్ధాంతములు తప్పు కాదయ్యా అని చెప్పి సమర్థించుకునే స్థితిలో లేడిప్పుడు. వాడు కొడుతుంటే చెయ్యట్టు పెట్టుకుని డాలట్టు పెట్టుకునే స్థితిలో లేడు. నేను ఇది అని చెప్పి ఎదురు తిరిగే స్థితికి ఎదిగాడు రాధాకృష్ణన్. ఇక్కడ ఎదురు పడటం, కన్ఫ్రంటింగ్ అంటామే ఇంగ్లీష్ లో, అలా డైరెక్ట్ కన్ఫ్రంటింగ్ ఎదిగాడు. ఎవరితోటి? వెస్టర్న్ ఫిలాసఫర్స్ తోటి వెళ్ళి తన సిద్ధాంతాన్ని నిరూపించాడు. అదే రాధాకృష్ణన్ యొక్క పట్టుదల, అదే రాధాకృష్ణన్ యొక్క నమ్మిన సిద్ధాంతము, అదే రాధాకృష్ణన్ యొక్క అధ్యయనశీలత్వము, అదే రాధాకృష్ణన్ మనసులో నాటుకున్నటువంటి విషయం మీద ఎంత ఏకాగ్ర చిత్తంతో తాను నిలబడ్డాడు అంటానికి చూపించే సాక్ష్యం. ఇది రాధాకృష్ణన్. ఈ రాధాకృష్ణన్ ప్రతి వాడు కావాలి. ప్రతి యువత, ప్రతి భారతీయ యువకుడు ఈ రోజు గనక ఈ రాధాకృష్ణన్ గా మారితే భారతదేశము, భారతము అంటే భాయందు రథము, జ్ఞానందునందు ఇచ్ఛ, అలాంటి భారతం మళ్ళీ వస్తుంది. దీనికి కుల మతాలు అంటగట్టుకోక్కర్లా, అలాంటి సంకుచిత్వం మనకు అక్కర్లా. కానీ నీది తప్పు అంటే నాది తప్పు కాదు అని నిలబడ్డాడు. ముందు ఎందుకు తప్పు కాదో చెప్పుకునే స్థితి నుంచి ఇది తప్పు కానే కాదు పో అనే స్థితికి ఎదిగాడు. ఇలా ఎదిగినటువంటి రాధాకృష్ణన్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సాహిత్యాన్ని చదివాడు. దానిలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకి ఒక అపరోక్ష గురువు. పరోక్ష గురువు, అపరోక్ష గురువు కాదు, అప్రత్యక్షమైన గురువు. అలా చాలా ఎదిగినటువంటి రాధాకృష్ణన్ గారు ఎన్నో ఘనకార్యాల్ని సాధించాడు. ఎన్నో ఘనకార్యాల్ని సాధించాడు. సాధిస్తూ ఇక 1921 సంవత్సరంలో తాను ఇన్నాళ్ళు అనుభవించిన అనుభవాలు, తాను రాయదలుచుకున్నవన్నీ కూడా భారతీయ తత్వశాస్త్రము మీద, జాగ్రత్తగా వినండి, హిందూ తత్వశాస్త్రం అని అనలే, భారతీయ తత్వశాస్త్రం మీద 2 వాల్యూమ్స్ తో పుస్తకాల్ని వారు పబ్లిష్ చేశారు. మొదటిది 1923లోను, తర్వాతది బహుశా 27లోను ఎప్పుడో పబ్లిష్ చేశారు. ఈ 2 పుస్తకాల మీద అనేక ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. పుస్తకం రాశారు. ఇప్పుడంటే పుస్తకం కొనుక్కోవడం, తర్వాత రాసిన, ఒకప్పుడు పుస్తకం రాస్తే కొనుక్కునేవాడు, చదువుకునేవాడు. ఇప్పుడు పుస్తకం రాసిన వాడు తానే డబ్బులు వచ్చి ఖర్చు పెట్టి, అది 100 పద్యాలు రాసిన శతకం కానివ్వండి, లేకపోతే 27 పద్యాల నక్షత్రమాల కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, వాడే అచ్చు వేయించుకోవాలి, వాడే 10 మందికి పంచుకోవాలి, వాడే దగ్గరుండి చదివించుకోవాలి. ఇది దుస్థితి నేటికి. మీరు గమనించినట్లయితే విజయ విలాసానికి చేమకూర వెంకటకవి గారు వ్యాఖ్య రాసినప్పుడు, కొంచెం దాని మీద రాసినప్పుడు, చేమకూర వెంకటకవి విజయ విలాసానికి తాపి ధర్మారావు గారు రాసిన తర్వాత తను రాసినది కరెక్టో రాంగో అని వెరిఫై చేసుకోవడానికి కాదు, నేను ఇలా రాశాను, ఇందులో ఏమైనా మీరు తప్పులు పట్టగట్టా అంటే పట్టన్నట్టుగా అనుకోండి. ఒక విధంగా అనేక చోట్ల తిరిగి ఉపన్యాసాలు ఇచ్చాడు ఆ గ్రంథం మీద, ఆయన రాసిన వ్యాఖ్య మీద. ఎవరైనా ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పారు. అంటే తను రాసిన దాన్ని గుడ్డిగా నేను రాశా కాబట్టి నువ్వు చదవాలి అన్నది కాదు అక్కడ తత్వం. నేను రాసినది ఇది, నీకేమైనా అనుమానం ఉంటే రా నేను చెబుతా అనేటువంటి ఆత్మవిశ్వాసం తన రచన మీద. అలాంటిది భారతీయ తాత్విక శాస్త్ర, తత్వశాస్త్రం మీద ఆయన 2 వాల్యూమ్స్ పుస్తకం రాసి అనేకమైన ప్రదేశాల్లో లెక్చర్లు ఇచ్చాడు. ఇది రాధాకృష్ణన్. ఇది రాధాకృష్ణన్ అయిన తర్వాత ఆయన
ఆయనకి జీవితం మీద, జీవితం అంటే ఏంటి, ఆయన బతికే కాలం అని కాదండి, అసలు జీవితం అంటే ఏమిటి, ఒక ఉత్తమమైనటువంటి లాక్షణికమైనటువంటి, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐడియలిస్టిక్ వ్యూ అంటాం. అలాంటి జీవితం అంటే ఏమిటి అనే అంశాన్ని తన గ్రంథాల్లో అనేక విధాలుగా అనేక చోట్ల ఆయన రాసినటువంటి ఇండియన్ ఫిలాసఫీ, భారతీయ తత్వశాస్త్రం మీద గ్రంథాల్లో అత్యద్భుతముగా, అతి సరళముగా, సందేహరహితముగా, ఎవరు చదివినా అర్థమయ్యేలాగా ఉండి అనేక పండితుల ప్రశంసల్ని పొందింది. అది రాధాకృష్ణన్. ఈ గ్రంథం ఎక్కడ పుట్టిందయ్యా? నేను 1927 సంవత్సరంలోనో 29వ సంవత్సరం ఉంటే మాట్లాడుతున్నా. 11 ఏళ్ల వాడికి పుట్టింది. నీది తప్పు, నీ దానిలో విలువలు లేవు, నీ యొక్క మతం యొక్క సిద్ధాంతంలో విలువలు లేని సిద్ధాంతం నీ మతం అన్న ఒక్క మాటని మనసులో పెట్టుకున్నాడు. ఈ గ్రంథాలు రాశాడు ఆయన. అంటే గమనం ఎలా పెట్టుకోవాలి, జీవిత లక్ష్యాలు ఎలా ఎంచుకోవాలి, ఒక వ్యక్తిగా ఎదగాలంటే ఏం చెయ్యాలి, ఎంత నిబద్ధత ఉండాలి. ఏ క్షణమైనా వదిలేయచ్చు కాదండి. అయ్యో మస్తు మంది చెప్పిర్రు బై, ఎంతమంది చెప్పలేదు ఇట్లా, మాదే అనటం అరక్షణం పనండి. అరక్షణం. అసలు అది వినకపోవడం మరొక అరక్షణం. దానివల్ల జరిగినది ఏమిటి? నీవు ఏం ఉన్నతి సాధించావు? నా తల్లిని తిడితే నేను ఊరుకోగలుగుతానా? నా బలాన్ని చూసుకుంటానా? నా వయసును చూసుకుంటానా? అవతల వాడి గొప్పతనాన్ని చూస్తానా? వాడి శక్తిని అంచనా వేస్తానా? ఇవేవి చెయ్యను, ముందు తిరగబడతా. ఇది మానవుడిలో ఉండే సహజమైన లక్షణం. అయిన తర్వాత గాలి అలా దిగిపోతుంది, కొందరికి నిలబడి ఉంటుంది, చాలా కొద్ది మందికి. అలా నిలబడ్డ కొద్ది మందిలో బాగా ఉన్నతంలో రాని వాళ్ళు మరికొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళలో రాధాకృష్ణలు ఉన్నారు. ఒక్క మాట మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో వచ్చినటువంటి మాట, ఆ ప్రొఫెసర్ గారు అన్న మాట మనకి రాధాకృష్ణన్ అనే ఒక తాత్వికవేత్తని ప్రసాదించింది. అంటే ఒక ఇష్టము లేనిది జరిగినప్పుడు నెగిటివ్ గా వెళ్ళి జీవితాన్ని తగలేసుకోవడమా, పాజిటివ్ గా వెళ్ళి పైకి రావడమా యువత నిర్ణయించుకోవాలి. ఎటు వెళ్తే ఏం లాభమో రెండోది మనం చెప్పక్కర్లేదు, పేపర్ తీస్తే చాలు, టీవీ పెడితే చాలు. మొదటిది కావాలంటే మాత్రం ఇలాంటి వారి చరిత్రలు చదువుకోవాలి. ఇలాంటి వారి చరిత్రలు చదివినప్పుడు యువత ఎంత ముందుకు వెళ్తుందో, దేశం ఎంత ఉన్నత స్థితికి వస్తుందో మళ్ళీ చెప్పాల్సిన పని ఎవ్వరికీ లేదు. అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం మీద అత్యద్భుతమైనటువంటి అవగాహన కల్పించినటువంటి రచనలు నిర్వహించినటువంటి వాడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒక అత్యంత పాండిత్య ప్రకర్ష కలిగినటువంటి శబ్దజాలంతో వ్రాసినటువంటి వాడు రాధాకృష్ణన్. అయోమయ స్థితి లేకుండా చదివిన తాను చెప్పదలుచుకున్న అంశాన్ని సుస్పష్టముగా ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పగలిగినట్టుగా రాసినవాడు రాధాకృష్ణన్. 1888 + 12 1990 23 23 + 12 35. అప్పుడు వారి స్థితి అది. మరి నేటి 35 ఏళ్ల ఈ వయసులో ఉన్న వారి ఏ స్థితిలో ఉన్నారు? దేశం మీద గాని, తన మీద ఎవరైనా వేసిన అబండాల మీద గాని ఎటువంటి వ్యవహారం చేశారు? ఆత్మ విమర్శకి మాత్రమే కానీ నేను విమర్శించేందుకు కాదు.
నేను విమర్శించను కూడా, నాకు అవసరం లేదు. కానీ మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆ అవసరం నాకుంది. ఇది ఒకటి. ఇది అయిన తర్వాత ఇక గాంధీ గారు రావటము, రౌలట్ సత్యాగ్రహాలు ఇవన్నీ కూడా మామూలుగా జరిగిపోతూ ఉన్నాయి. ఈ ఎన్ ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ అనే ఒక పుస్తకం చెప్పానే ఇప్పుడు. ఎన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం గురించి రాధాకృష్ణ గారు రాశారు, ఇప్పుడు దాకా చెప్పా కదా. ఆ పుస్తకంలో ఇక్కడ ఒక్క క్షణం నేను ఆగుతా. మళ్ళీ మనం రాధాకృష్ణని చూడాలి. ముందు నువ్వు పనికిరావు. ఎందుకు పనికిరాను? చింతన. అది అధ్యయనం చేయడానికి నా దగ్గర సామర్థ్యత ఉందా? లేదు. మరి ఏం చేయాలయ్యా? సామర్థ్యాన్ని పెంచుకోవాలి. సంస్కృతం నేర్చుకున్నాడు, భాష నేర్చుకున్నాడు, విషయాన్ని చదువుకున్నాడు, అధ్యయనం చేశాడు, మళ్ళీ చింతన చేశాడు. అది ఎంత చేశాడో నేను 2 ముక్కల్లో తెలుసాను. ఆయన ఎన్ని సంవత్సరాలు పడ్డాడో మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే లేచినా, పడుకున్నా, కూర్చున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా ఇదే అతని బుర్రలో తిరుగుతూ ఉన్నది అనే విషయాన్ని మనం ఊహించుకోవాలి. దీన్ని అర్ధాపత్తి ప్రమాణం అంటారు. 6 రకాల ప్రమాణాలు చెబుతారు కదా మనకి. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్ధాపత్తి, అనుపలబ్ధి చెప్తారుగా ప్రమాణాలు. అనుపలబ్ధి, అర్థాపత్తి అంటే ఏంటంటే ఒక విషయాన్ని గమనించి ఒక విషయాన్ని ఊహించుకోవటం. అంటే ఎట్లా? పొద్దునే లేచాను నేను నిద్ర, లేవంగానే మా ఇంటి చుట్టూ బాగా నీళ్లున్నాయి, రోడ్లన్నీ నీళ్లున్నాయి, మురిక్కాలువలు పొంగి పొర్లుతున్నాయి. అంటే అర్థమైంది. నేను ఏమంటున్నాను? అబ్బా రాత్రి పెద్ద వర్షం పడిందిరా అన్న. నేను రాత్రి వర్షం పడి చూశానా? చూడలే. కానీ ఇది చూడటం ద్వారా ఇలా వర్షం పడితే తప్ప జరగదు కాబట్టి వర్షం పడింది అనే ప్రమాణాన్ని నేను చేసుకున్నాను. మరి 35 సంవత్సరాల్లో ఇంత స్థితికి ఎదిగినటువంటి రాధాకృష్ణన్ మనసులో ఎంత చింతన జరిగింది, ఎంత వ్యవహారం జరిగింది అన్నది ఇలా మనం ఊహించుకోవాలి. అది మనకి జరుగుతుందా లేదా అని ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇది ఒకటి. అయిన తర్వాత మరొక విషయాన్ని చెబుతా. ఇది చెప్పింది ఎందుకంటే ముందు చింతన, అధ్యయనం, ఒక భావానికి రావటం. ఇది మీకు కరెక్ట్ గా చెప్పాలంటే ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లోనో ఒక ఫిజిక్స్ ల్యాబ్ లోనో జరిగినట్టే. ఒక రీసెర్చ్ స్కాలర్ బుక్ రాసినట్టే. ముందు ఒక హైపోథసిస్ తీసుకుంటాడు. అది నల్ల హైపోథసిసా, నెగిటివ్ గా పాజిటివ్ తర్వాత విషయం. దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటాడు, దాని మీద కొంత డేటా కలెక్ట్ చేస్తాడు, దాని డేటాని మళ్ళీ టాబ్యులేట్ చేసుకుంటాడు, చేసుకుని దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తాడు, ఇంటర్ప్రెట్ చేసి ఒక ఇన్ఫరెన్స్ కు వస్తాడు, ఇన్ఫరెన్స్ కు వచ్చి సిద్ధాంతం అయింది అంటాడు. ఇంత ప్రాసెస్ జరిగింది రీసెర్చ్ లో. అంతకు తక్కువేం జరగలేదు. వీరు చేసింది నేర్చుకున్నారు, తెలుసుకున్నారు, అధ్యయనం చేశారు, దాని లోతుపాతులు పరీక్షించాడు, తాను నమ్మిన సిద్ధాంతాలని ఉపన్యాస రూపంలో ప్రపంచము మొత్తము చెప్పాడు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ సందేహాలు ఇచ్చారో దానికి సమాధానాలు చెప్పాడు. చెప్పి తను దానివల్ల మార్చుకోవడము చేశాడు. అంతా చేసిన తర్వాత వచ్చిన పుస్తకం పేరే ది ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్. ఈ స్థితికి వచ్చేటప్పటికి రాధాకృష్ణన్ ఏమయ్యాడు అంటే, ఒకడు తిట్టాడన్న ఏడుపు నుంచి, దాన్ని వాడి సమాధానం చెప్పాలనే ఆవేశం నుంచి, తనని తాను తెలుసుకునేటటువంటి స్థితికి వచ్చి, నా సిద్ధాంతములో తప్పు కాదు, నేను మంచివాడిని అని చెప్పుకునేటటువంటి ప్రొటెక్షన్, డిఫెండింగ్ ధోరణి నుంచి, నాది నిజమే అని చెప్పేటటువంటి అఫెన్సివ్ ధోరణి దాకా వచ్చి, ఇక్కడికి వచ్చేటప్పటికి తనదంటూ ప్రత్యేకమైన శైలిలో ఉన్నటువంటి ఒక ది ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ లో he has created his own philosophical thought. ఫిలసాఫికల్ థాట్ అన్నది, తాత్విక చింతన అన్నది చాలా పెద్ద పదం. అది మిగతా వాటి అన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చిన వెన్నపూస లాంటిది అనమాట. పాలు ఉన్నాయి, కింద నిప్పు పెట్టాము, మరిగింది, తోడేశాము, పెరుగయ్యింది,
చిలికాడు, మదనము చేశాడు, వెన్నపూస వచ్చింది, దాన్ని కాచాడు, అది నెయ్యి అయింది. నెయ్యి ఏమవుతుందండి? ఘుమ ఘుమలాడుతుంది. అది రాధాకృష్ణని. He has developed his own philosophical thought. అసలు రిలీజియన్ అంటే మతములో ఉండే సమస్య ఏమిటి? ఈ మతము అనే మాట వచ్చినప్పటికీ ఎందుకు సమస్యలు వస్తున్నాయి? దీనికి ఏమి మనకి వేరే ప్రత్యామ్నాయాలు లేవా? ఉంటే ఏమిటి? ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని నేను వెతుక్కోవాలి? ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని నేను వెతుక్కుంటే నాకు సమాధానం దొరుకుతుంది? దీన్ని నేను పరిశీలించినా లేదా అని అన్ని చేసి ఇది నా సిద్ధాంతము అనేటటువంటి ఒకటి తెచ్చి ఎదుర్కొన్నా నిలబెట్టాడు రాధాకృష్ణ. అంటే ఒక సమాధానాన్ని కూడా చూపించాడు ఈ పుస్తకంలో. అంటే మౌఢ్యముతో పట్టుకుపోకుండా, ఇంగ్లీష్ లో అర్థం కదా, డాగ్మాటిజం అంటాం మనం. మౌఢ్యముతో పట్టుకుపోకుండా అసలు తన యొక్క మత సైద్ధాంతికములు ఏమిటి, అసలు మతమునకు ఉండవలసినటువంటి అసలైన సిద్ధాంతాలు ఏమిటి, అసలు మతము ఎందుకు ఉత్పన్నమవుతోంది, ఎందుకు భిన్నత్వం వస్తోంది, ఈ భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ ఉంది, దీన్ని మనం ఏమి చేస్తే సరిపోతుంది అనేటటువంటి ఒక తాత్విక చింతనని తనదైన శైలిలో ప్రవేశపెట్టాడు రాధాకృష్ణ. ఇది వారి యొక్క చింతన శక్తికి, ఊహా శక్తికి, అంతర్మథనానికి ఒక గీటురాయి లాంటిది. అలా అని చెప్పి మూర్ఖంగా చేయట్లే, చాలా విశ్లేషణాత్మకమైన సైంటిఫిక్ మేనర్ అంటామే మనం. ఆ విధానముగా సహేతుకముగా తయారు చేసినటువంటి సిద్ధాంతమే ఈ గ్రంథము. అలాంటి గ్రంథాన్ని ఇచ్చాడు రాధాకృష్ణ. ఇక 1931 సంవత్సరం వచ్చేసరికి ఇంకా అప్పుడు మనం బ్రిటిష్ పరిపాలనలోనే ఉన్నాం. అప్పుడు ఆయనకి నైట్ హుడ్ అని ఇచ్చారు. అంటే సర్ అనే బిరుదిస్తారు. సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అయ్యాడు. రాధాకృష్ణన్ గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి సర్ అనే ఒక పేరు తగిలిచ్చారు. దాని గొప్పతనమా కాదా ఇప్పుడు మనం దానికి పోవాల్సిన అవసరం లేదు. సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఒక వైస్ ఛాన్సలర్ హోదాలో అప్పుడే స్థాపించబడినటువంటి 1931 సంవత్సరంలో అప్పుడే స్థాపించబడినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, అదే వాల్టేర్ లో స్థాపించబడిన దానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా వచ్చారు. అక్కడ ఏ వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థలు పడ్డాడో తెలియదు, కానీ సిద్ధాంతం ఉన్నది. అక్కడ 5 సంవత్సరాలు అక్కడ వైస్ ఛాన్సలర్ గా ఉన్నాడు. తర్వాత కలకత్తాకు వెళ్ళడం జరిగింది. ఎందుకు? అక్కడ పర్మనెంట్ గా ఇచ్చారు. అట్లాగే హెచ్ఎన్ స్పాల్డింగ్ చైర్ ఆఫ్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒకటి చేసిన దానికి ఆయన దాన్ని తీపిచ్చారు. అది అయిన తర్వాత మళ్ళీ బనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా వచ్చాడు. వచ్చి సుమారుగా 48వ సంవత్సరం వరకు అక్కడ వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. ఇది ఆయన చేసినటువంటి వ్యవహారం. మనం ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చామండి? బ్రిటిష్ వాళ్ళని పంపించేశాం, భారతదేశం ఏర్పడింది.
నాకు ఇచ్చిన సమయంలో ఇంకో 10 నిమిషాల సమయం ఉందండి. 5ంటికి అన్నారు, బహుశా 5:05కి ఎప్పుడో మొదలెట్టాము. సరిగ్గా ప్రపంచంలో భారతదేశం అనేది సపరేట్ దేశం అయిపోయింది. ఇప్పుడు బ్రిటిష్ రాజ్యంలో లేదు, స్వతంత్ర భారతం వచ్చింది. ఆ సమయంలో ఆయన దాని పేరు ఏది, బనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ పదవికి రిజిగ్నేషన్ ఇచ్చి చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్ గా పదవి స్వీకరించారు 1949లో. ఈ విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోండి. ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే 1949లో రాధాకృష్ణన్ గారు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది స్థాపించబడ్డప్పుడు దానికి చైర్మన్ గా వచ్చారు. దానికి ఒక రిపోర్టు రాశారు. అసలు యూనివర్సిటీ ఎలా ఉండాలి, అది వృద్ధిలోకి రావాలంటే ఏం చెయ్యాలి, అప్పుడే స్వాతంత్ర్యము పొందినటువంటి ఒక దేశము యొక్క విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలి. ఇది కమిషన్ అన్నప్పుడు ఏక సబ్జెక్ట్ కమిషన్ కాదు, ఇంకో ఇద్దరు ఉండొచ్చు, కానీ ప్రధానమైన భూమిక మాత్రం రాధాకృష్ణన్ గారు. ఆయన అనేకమైన ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ అంటే అందులో దాని పూర్వఫలాలు ఉండడము, వ్యవహారము, రికమెండేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. దాని మనం వెళ్ళక్కర్లా. చాప్టర్ ది ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్య యొక్క లక్ష్యాలు ఏమిటి, అండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్, మతపరమైనటువంటి విద్యాభ్యాసం ఏమిటి అనేటటువంటి అంశాల మీద తన యొక్క అభిప్రాయాల్ని వెలిబుచ్చారు ఆ కమిషన్ రిపోర్ట్ లో. కమిషన్ రిపోర్ట్ అంటే అఫీషియల్ డాక్యుమెంట్ అండి. మరి మన అదృష్టం బాగుంటే ఇప్పటికీ అవైలబుల్ ఉండాలి. మనం అడిగితే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వచ్చు, లేదు ఆన్లైన్ లో ఉందేమో తెలియదు. కానీ ఇది ఆయన రాశారు. అంటే ఒక యూనివర్సిటీకి ఉండాల్సిన లక్ష్యాలు ఏమిటి అనేది ప్రశ్నించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రధానమైన మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎలా చెబుతున్నానో తెలుసా? ఆయన ఏం చెప్పాడో రాసి చెప్పట్లే, ఆయన రాసింది చదివి చెప్పట్లే, నా మనసుకి అనిపించింది చెబుతున్నా. అప్పటి వరకు పరతంత్రమైన భారతదేశములో వారి విధానములు, వారి లక్ష్యములు అంటే బహుశా మెకాలే గారు చేసినటువంటి కూలి పనులకు పనికొచ్చే చదువుల వరకు తీసుకొచ్చినటువంటి ఏది తక్షశిల ఇలాంటి అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి భారతదేశంలో వాటన్నిటిని నాశనం చేసి స్వతసిద్ధముగా ఆలోచించి చింతన పరులైనటువంటి వాళ్ళు విద్యాభ్యాసనము చేసి తనంతట తానుగా నిలబడే స్థితిలో నేర్పించేటువంటి పాఠ్యక్రమాల్ని తగలేసి 2 యొక్క వస్తే చాలు, 10 యొక్క వస్తే చాలు ఉద్యోగం ఇస్తామనేటటువంటి కేవల బానిసత్వపు ఉద్యోగాల మీద రుచి మరిగేలా చేసినటువంటి మెకాలే లాంటి విద్యా సంస్థల్ని తగలేసి భారతీయ విద్య ఎట్లా ఉండాలి అనే విషయం మీద బహుశా ఆయన రాసుంటాడు. రాయకపోతే నాకు తెలియదు. నాకు స్వాతంత్ర్యం ఉందిగా నేను అభిప్రాయపడటానికి, అది పట్టాను అనుకుని పక్కకు పెట్టాడు. ఆయన అదే రాసుంటే నా అదృష్టం. సరే అయిపోయింది. ఇలాంటిది ఆయన చేశాడు. అయిన తర్వాత మళ్ళీ రకరకాలైనటువంటి వ్యవహారాలు చేయటము, చెందటము, ఆయన పైకి వెళ్ళటము అయిన తర్వాత ప్రధానమైన అంశాలు ఏం తీసుకున్నాడు ఆయన అంటే విద్య అంటే ఏంటి? ఈ ఎయిమ్స్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ చెప్పామే, అందులో ఆయన ప్రధానంగా తీసుకున్న అంశం ఏంటంటే విద్య.
నేషనలిజం, భారతీయత, నా దేశము, స్వదేశీ భావన, స్వరాష్ట్ర భావన కాదు, స్వకుల భావన కాదు, స్వమత భావన కాదు, స్వప్రాంత భావన కాదు, స్వదేశీయ భావన. ఇవి రెండింటినీ క్రోడీకరించేలాగా చూశాడు. అలా చేస్తేనే స్వతంత్రమైనటువంటి భారతదేశము స్వతంత్ర ప్రతిపత్తితో, స్వతంత్రమైన ఆలోచన విధానముతో, సుస్పష్టమైనటువంటి భారతీయ వైజ్ఞానికమైనటువంటి దృక్కోణముతో భారతదేశంలోని విద్యా విధానము ఉండాలి అనే అంశాన్ని ఆయన ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని మొత్తంగా చెబుతూ వచ్చారు. ఇదే విషయాన్ని వారు మొత్తంగా చెబుతూ వచ్చారు. ఇది ఆయన దర్శించిన భారతదేశం. ఏ భారతదేశంలో అయితే విద్య ప్రధానం అవ్వాలో, ఏ భారతదేశంలో అయితే స్వదేశీయత ప్రధానం అవ్వాలో, ఏ భారతదేశంలో అయితే అందరూ స్వతంత్రులుగా ఉండాలో, ఏ భారతదేశంలో అయితే అందరూ జ్ఞానవంతులై పరిపూర్ణవంతులై ఉండాలో, అలాంటి దార్శనికుడు రాధాకృష్ణన్. అదే ప్రతిపాదిస్తూ దాని వైపుకే నడిపిస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాన్ని చేశాడు రాధాకృష్ణన్. అంటే ఇది అయిన తర్వాత ఇంకొక ఘనకార్యం కూడా ఉంది. యునెస్కో, అప్పుడే యునెస్కో పెట్టారు. ఎప్పుడు 46-51 ప్రాంతంలో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో. దానిలో 2 సంవత్సరాలు భారతదేశానికి మెంబర్ గా ఆయన ఉన్నాడు. అక్కడ ఎన్నో విషయాల్ని పంచుకున్నాడు, తన అభిప్రాయాలను అక్కడ పంచుకున్నాడు. అలాంటి రాధాకృష్ణన్ తన యొక్క 1967లో జనజీవనం నుంచి వెనక్కి వెళ్ళిపోయి తనంతట తానుగా విశ్రాంత జీవితాన్ని తన సొంత గ్రామంలో గడిపే ప్రయత్నాన్ని చేశాడు రాధాకృష్ణన్ గారు. ఇది రాధాకృష్ణన్ అంటే, ఇది రాధాకృష్ణన్ అంటే. అలాంటి రాధాకృష్ణన్ గురించి ఈరోజు చదువుకుంటున్నాం మనం. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారండి. నిజమైన టీచర్ అంటే ఎవడు? నిజమైన టీచర్ అంటే ఎవడు? ఎవడంటేట ఎవరైతే తన విద్యార్థి తనంతట తానుగా ఆలోచించుకునే స్థితికి వచ్చి తనంతట తానుగా ఆలోచించుకుని పైకి రాగలిగే స్థితికి వచ్చేలా సహాయపడేవాడు మాత్రమే గురువు అన్నాడు ఆయన. గ్రంథ పఠనము చేయడం ద్వారా ఇతరుల యొక్క సిద్ధాంతములు తన సిద్ధాంతములను అర్థము చేసుకుంటూ సమన్వయపరచుకోవాలంటే గ్రంథాలు కావాలి అన్నారు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు. భారత ఏ దేశంలో అయినా సరే, భారతదేశం కాదండి, ఏ దేశంలో అయినా సరే అత్యుత్తమమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్లు కావాలి. టీచర్స్ షుడ్ బి ది బెస్ట్ మైండ్స్ ఇన్ ది కంట్రీ. అది ఆయన స్టేట్మెంట్. ఇలాంటి అనేక అంశాలు చెప్పినటువంటి రాధాకృష్ణన్ గారి గురించి 4 మాటలు మీతో పంచుకునేందుకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క కార్యకర్తలకి, సంస్థకి, దీనికి కారణమైన అనేకమైనటువంటి మిత్ర బృందానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, యథాశక్తి యథామతి తోచినగా 4 మాటలు చెప్పినందుకు, మీరందరూ ఓపికతో విన్నందుకు లేక కన్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెబుతూ,
ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతూ, నా యందు నిలిచి, నా వాక్కునందు నిలిచి, నా చేత పలికించిన నా గురుదేవులందరికీ నమస్కారం తెలుపుతూ స్వస్తి. స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు. మూర్తి గారు, నేను పూర్తి చేశాను. మీరు ఇచ్చిన R&D టైం కల్లా. ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు మనం శ్రీ నార్మంచి అనంతకృష్ణ శర్మ గారు, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి చక్కటి విషయాలు మనకి తెలియజేశారు. వారిని ఈ అంశం గురించి చెప్పమన్నప్పుడు వారు మాతో అన్నది ఏంటంటే, నేను వచ్చి సీట్లో కూర్చున్నాక ఆ అమ్మ ఏదైతే పలికిస్తుందో అవే అంశాలు నేను అక్కడ చెప్తాను, ఆవిడ చెప్పించే వాకే నాలోంచి వస్తుంది అన్నాడు. యాక్చువల్గా మేము ఇచ్చిన అంశము ఈనాటి సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర. కానీ ఈ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి ఎన్నోసార్లు ముచ్చటించుకున్నాము. కానీ ఇవాళ జరిగే వేడుకకు కావలసినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఒక చరిత్ర, వారు రాసిన గ్రంథాలు, వారి గురించి చక్కటి వివరణ తక్కువ సమయంలో ఎక్కువ సారాంశాన్ని మనకు అందించారు. వారికి మరొక ప్రవచనం 6:10 6:15 ఉందని ముందే చెప్పారు. కాబట్టి వారు మనకి వచ్చి ఇటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు వేదభూమి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో ఇప్పటి నుంచి 7 గంటల వరకు మరిన్ని విషయాలు మనతో ముచ్చరించడానికి మరి నార్మంచి అనంతకృష్ణ శర్మ గారు, శ్రీ నార్మంచి వెంకట అనంతకృష్ణ శర్మ గారు చెప్పినటువంటి విషయాల మీద స్పందించడానికి గౌరవ అధ్యక్షుడు బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మంగపతిరావు గారు, అలాగే మన గురువులు ఆచార్య వాసుదేవ గారు, ఇంకా పెద్దలు లైన్లో ఉన్నారు. మరి వీరు కూడా ఇవాళ ఈ యొక్క అంశంపై మాట్లాడతారు. మరి ముందుగా గౌరవ అధ్యక్షులు శ్రీ మంగపతిరావు గారిని మాట్లాడవలసిందిగా ఈనాటి ఈ అంశంపై మాట్లాడిన శ్రీ నార్మంచి వెంకట అనంతకృష్ణ శర్మ గారి సందేశంపై స్పందన, మరి ఇవాళ జరుపుకున్న ఈ ఉత్సవంపై మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మంగపతిరావు గారిని కోరుకుంటాను. మంగపతిరావు గారు. అయ్యా, మంగపతిరావు గారు మాట్లాడే ముందు ఒక్క మాట మాట్లాడవచ్చా? అయ్యా చెప్పండి. నేను రాధాకృష్ణన్ గారి గురించి టీచర్ల యొక్క పాత్ర ఏమిటి అనేది మాట్లాడమని మీరు అడిగితే, నేను మాట్లాడినది కూడా టీచర్ల పాత్రే. ఒక టీచర్ గా రాధాకృష్ణన్ ఎలా ఎదిగితే టీచర్స్ డే వచ్చిందో, ఈ రోజు టీచర్లు కూడా అలా ఎదిగితే వాళ్ళ పేరు మీద కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి. స్వస్తి. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. మంగపతిరావు గారు క్షమించాలి మధ్యలో వచ్చినందుకు. ఏం పర్వాలేదు. మంగపతిరావు గారు నమస్కారం. వినపడుతోంది మీరు మాట్లాడేది? చెప్పండి సార్. నేను మాట్లాడేది వినపడుతుందా? హలో, వినపడుతోందండి. నమస్కారం. ఇవాళ పెద్ద భూమి ఇలా ప్రత్యేకతని చాటుకుంటూ ఇవాళ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అది ప్రతిభావంతులైన శ్రీ రాధాకృష్ణ గారి అభినందనలు తెలుసుకొని శ్రీ వెంకట అనంతకృష్ణ గారు చేసిన సంఘాన్ని ఏర్పాటు చేయడం చాలా ఉదాహరణ విషయం. ఎందుకంటే భూమి అన్ని రంగాలలో ప్రముఖుల్ని గౌరవించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ కళా సాహిత్య విజ్ఞాన రంగానికి చెందిన వారందరినీ గౌరవిస్తూ భారతీయ సాంప్రదాయాన్ని విలువల్ని పరిరక్షించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని చాలా వైభవంగా అర్థవంతంగా నిర్వహిస్తున్న సంస్థ. అనేక మంది ఉపాధ్యాయులని ఈ సందర్భంగా అనేక సంవత్సరాలలో పెద్ద పెద్ద సన్మానాలు చేసి వారి నుంచి అనేక సందేశాలు తీసుకొని మరి విద్యార్థి లోకానికి కానీ సమాజానికి కానీ అర్థాతలుగా వారిని చూపించినటువంటి. కాబట్టి గురువుని గౌరవించడం అనేది ఏ జాతికి గురువుని గౌరవించలేదు జాతిని సంస్కారమైన జాతికి అంటారు. అటువంటి సందర్భంలో పెద్దలు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు.
వారి వ్యక్తిత్వాన్ని, వారు విద్య కోసం ఇంతకుముందు వారు చెప్పినట్టుగా మీరు ఇచ్చిన అంశం ఏదైనప్పటికీ, మీరు అభ్యర్థించిన అంశం ఏదైనప్పటికీ కూడా అసలు ఒక వారి వ్యక్తిత్వం ఏమిటి, ఏ రకంగా వారు విద్యా రంగాల్లో మార్పుల కోసం, విద్యా వ్యవస్థ కోసం, విద్యా వ్యవస్థ పటిష్టత కోసం, విద్యా వ్యవస్థలో విలువల కోసం ఆయన ఆది నుంచి ఏ రకమైన కృషి చేశారని ఒక సజీవ చిత్రాన్ని ఆవిష్కరణ చేశారు. ప్రసంగాన్ని మనం అనుకున్నాం. ఎందుకంటే వారి జీవితమే విద్యకి అంకితమైనటువంటి సందర్భం. రాధాకృష్ణ గారి జీవితమే విద్యకి అంకితమైన సందర్భం. రాధాకృష్ణ గారి తర్వాత వచ్చినటువంటి అనేక మంది అక్కడ పెద్దలు ఎంతమంది ఉన్నప్పటికీ ఏం చేశారు, అది రాష్ట్రపతి. నేను రాష్ట్రపతి గారు లేకపోతే ఒక పెద్ద సైంటిస్ట్ గాను గుర్తింపు పడడం కంటే ఒక ఉపాధ్యాయుడిగా గుర్తింపబడటాన్ని నేను చాలా గర్వంగా భావిస్తాను. ఎందుకంటే ఒక విద్యార్థి యొక్క నడవడికని, ప్రవర్తనని, జాతి పట్ల అతనికి ఉన్న బాధ్యతని తరగతి గదిలో మేము రూపుదిద్దగలిగేటటువంటి శక్తి ఒక విద్యార్థికే ఉంటుంది. భవిష్యత్తుని తరగతి గదిలో మాత్రమే మనం దాన్ని షేప్ చేయగలుగుతాం. అటువంటి పనిచేసే ఉపాధ్యాయుడిగా నన్ను ఏమన్నా గుర్తిస్తే అంతకంటే గర్వించదగిన విషయం, లేకపోతే ఒక సైంటిస్టుగా గుర్తింపు కంటే ఒక ఉపాధ్యాయుడిగా గుర్తింపితే నేను కోరుకుంటాను. ప్రస్తావన చేసినట్టు ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, ఈ నాగరికతని, మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి మెకాలే అనేటటువంటి ఒక మహానుభావుడు బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి చేశాడు. అతను దేశమంతా తెలియదండి, ఎక్కడా ఒక బిడ్డగా లేడు, ఒక దరిద్రం లేదు, ఒక వ్యవహారం లేదు, ఏమి లేదు. ఈ జాతి పునాదులు ఏవైతే ఉన్నాయో, ఈ వేదం అనే పునాదుల మీద, ఈ సంస్కృతి అనే పునాదుల మీద నిలబడే ఈ జాతిని మనం చిన్నాభిన్నం చేయాలంటే, మతాంతీకరణ చేయాలంటే, మన మతాన్ని ఇందులో చొప్పించాలంటే, ఈ దేశాన్ని మనం రాజకీయంగా గెలవాలంటే, మన ప్రభుత్వాన్ని సాధించాలంటే ఈ విద్యా వ్యవస్థని నాశనం చేస్తే తప్ప కుదరదు అని చెప్పిన ఆయన అక్కడి నుంచి ఆ సంస్కరణ మొదలుపెట్టాడు. దాన్ని మన వాళ్ళందరూ తిప్పుకుంటారు. అందుకే ఇవాళకి కూడా మన వేద విద్యకు కానీ, మన తర్వాత ధర్మానికి కానీ, మన గురుకులాలకు కానీ ఆ యొక్క విలువ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ విద్యార్థికి అయినప్పటికీ కూడా తరగతి గదిలో మాత్రమే ఉపాధ్యాయుడు చాలా వారి సహనంతో, వారి యొక్క ఆర్తితో మనం ఈ ఒక విద్యార్థిని తయారు చేసుకోవాలంటే ఈయన భవిష్యత్తులో ఈ దేశానికి ఒక బాధ్యతాయుతమైన పౌరుణ్ణి మనం తయారు చేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఏ విద్యార్థినైనా ఎవరిని తయారు చేస్తారు. ఇంతటి గొప్ప త్యాగధనులు మన ఉపాధ్యాయులు చెప్పినట్టు ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం మనకి సంస్కారవంతమైన సమాజ లక్ష్యం. ఏ సమాజమైనా విద్యా వ్యవస్థ సరిగ్గా ఉంటే మాత్రమే, పాఠశాలల్లో సరి అయిన విద్యాబోధన జరిగితే మాత్రమే ఏ సమాజమైనా మంచి ఉన్నత ఆశయాలతోటి, ఉన్నతమైన లక్ష్యాలతోటి ముందుకు పోతుంది. సమాజంలో బడులు ఎక్కువగా ఉంటే, ఉపాధ్యాయులు బాధ్యతగా ప్రవర్తిస్తే ఆ సమాజంలో నేరస్తులు ఉండరు, కారాగృహాలు ఉండవు, ఇంత కోర్టులు వీటి అవసరం కూడా ఉండవు. ఇంకటి కాబట్టి మనందరం ఏ స్థాయిలో ఉన్నామో దీని అంతటికీ కూడా బాధ్యులు ఎవరు అంటే మనకి విద్య నేర్పినటువంటి గురువులు మాత్రం. కాబట్టి మనం ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి ఎవరైతే బాధ్యులో వారందరికీ మరోసారి విడంబనంగా ప్రణామాలు చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేదభూమిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చిత్రణాన్ని వారి జీవిత చరిత్ర మొదలైంది. పూర్తిగా విద్యా వ్యవస్థ కోసం ఆయన ఈ భారతీయ తత్వం కోసం ఏ రకమైనటువంటి పోరాటం చేశారు, ఏ రకమైన చరిత్ర కూర్చుంటారు. ఆయన చాలా గ్రేట్ థింకర్ అని అంటారు. ఆలోచన లేని వాళ్ళు అందరం ఆలోచించేవాళ్ళు. కాబట్టి మన ఆలోచన పరిధి వేరు, వారు ఆలోచించిన స్థాయి వేరు. వారు సమాజం కోసం, అంటే వారు జీవించి ఉన్నటువంటి సమాజం కోసం చూడలేదు. ఇంకా భవిష్యత్తు తరాల్లో ఈ సమాజ ప్రతిష్టను, విజ్ఞానవంతమైన సమాజం, బాధ్యతాయుత సమాజం కోసం ఆయన ఆలోచన చేస్తారు. వారు తెలుగువారు కావడం, మన ప్రాంతంలో ఉండేటువంటి మన ఉత్తర రాష్ట్రంలో మన దగ్గర కూడా అనేక సంస్కరణలు తీసుకురావాలి.
అనేక వారి వారి ఆలోచన, వారి యొక్క బంధ, వారు ఏర్పాటు చేసినటువంటి విధానాలు అన్ని కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇవన్నీ ఏమంటున్నప్పటికీ కూడా అసలు విశ్వవిద్యాలయాల యొక్క మౌలిక లక్ష్యాలు మాత్రమే కాదు, అసలు విశ్వవిద్యాలయం లక్షణం కూడా ఆయన నిర్వహించినటువంటి లక్ష్యం ఉన్న విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం అనే ఒక రీసెర్చ్ సెంటర్, విశ్వవిద్యాలయాన్ని ఏ రకమైనటువంటి ఏ రకమైన మౌలికమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచన మంగపతిరావు గారు ధన్యవాదాలండి, చక్కటి విషయాలు తెలియజేశారు. మరి ఇప్పుడు ఆచార్య వాసుదేవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆచార్య వాసుదేవ్ గారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా భక్త సమాజం వారు గూగుల్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ కెమెరా కొంచెం కింద పెట్టండి సార్. ఓకే సార్. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా భక్త సమాజం వారు గూగుల్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భక్త సమాజం అధ్యక్షుడైనటువంటి టీవీఆర్కే మూర్తి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు విద్య అనేటువంటి పదానికి ఏమిటి నిర్వచనం అంటే, సంస్కారావచ్ఛిన్న జ్ఞానం విద్య, దోషాలను తొలగించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని విద్య అని చెప్పి అంటారు. ఇది మనకి రెండు రకాలుగా ఉంది, నియమిత విద్య, అనియమిత విద్య. అంటే ఏమిటి, కొంతమంది స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలో చదువుకొని వైస్ ఛాన్సలర్స్ అయితే అటువంటి వాళ్ళకి కొంతమందికి పేరు వచ్చింది. కానీ మన భారతదేశంలో అటువంటి సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా యోగులు, ఎంతో మంది మహర్షులు, వాళ్ళు అలాగే వ్యవసాయం వంటి రంగంలో పనులు చేసి ఫలితాలను అందించేవారు, వాళ్ళది కూడా మంచి సంస్కారంతో మంచి పనులు చేసి అది కూడా అనియమిత విద్య కింద వస్తూ ఉంటుంది. అంచేత మన దాంట్లో అంటే విద్య అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి జీవించి ఉన్నంత వరకు, జీవితం ముగిసే వరకు కూడా మనిషి జీవితం అంటేనే అసలు సంస్కారాల యొక్క మయం అన్నమాట. అందుకనే నారదుడు ప్రహ్లాదుడికి గర్భంలో ఉండగానే ఓం నమో నారాయణాయ నమః అని అక్కడి నుంచి బోధించడం జరిగింది. మరి సంస్కారాన్ని రంగీకరించి, వ్యక్తిత్వాన్ని నిర్మించి, విద్యను బోధించి, విజ్ఞానాన్ని పెంపొందించి, గొప్ప పౌరులను అందించి, దేశభక్తిని నిలిపించి, భారతదేశాన్ని విశ్వ గురుపీఠంపై పునఃప్రతిష్ఠించే గురుకర అని చెప్పి కనబడతారు. మనం శ్రీకృష్ణుడు కూడా కృష్ణం వందే జగద్గురు అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఉపా అంటే సమీపమున, అధ్యయనం గావించే వాళ్ళే అధ్యాయుడు, ఉపాధ్యాయుడు. దేనికి సమీపమున అని అంటే బ్రహ్మతత్వం, వ్యాపక ఆనందానికి సంబంధించి ఆ సంస్కారాన్ని అధ్యయనం చేసేవాడు అధ్యాయుడు. దానికి దగ్గరలో అయితే అటువంటి ఆనందభరితమైన సంస్కారాన్ని నాకు అందించవలసింది అని అర్థించేవాడు విద్యార్థి. అది అసలు ఉపాధ్యాయుడు, విద్యార్థి అనే పదాలకు ఉన్నటువంటి అర్థం. కానీ ఈ రెండు పదాలు కూడా గురువు, శిష్యు అనే పదాలకి పర్యాయాలు కాదు. అవి ఇంతకన్నా ఎంతో మహోన్నతమైనటువంటివి, విలువైనటువంటివి. ఉపాధ్యాయుడు సమస్తమైనటువంటి సద్గుణాలు అంటే ధర్మం, నీతి, న్యాయం, తర్వాత అనేకమైనటువంటి సమాజ సేవ, పరోపకారం
ఇలా ఎన్నైతే సద్గుణాలు చేయడానికి ఒక నిర్వచనంగా ఉన్నాయో అన్నిటితోటి కూడి పరిణతి చెందిన వాడే అతను గురువు. అటువంటి ఉపాధ్యాయుడు గురువుగా పరిణతి చెంది శిష్యుల్లో శేషించిపోయి ఉంటాడు. ఆ శేష అనే పదం నుంచి వచ్చిందే శిక్ష అనేటువంటిది. మరి ఇప్పుడు ఏంటంటే ప్రాథమిక విద్య ఏదైతే ఉందో అది ఇంటికి పునాది ఎలాగో ఎలా జీవించాలి జీవన నిర్మాణానికి కానీ ఆ ప్రాథమిక విద్య అనేటువంటిది ఒక పునాది లాంటిది. అంతేతే మన వాళ్ళు పూర్వకాలంలో అంటారు మొక్కై వంగదే మానై వంగుతుందా అని. అంటే చిన్నతనంలోనే వ్యక్తిత్వం మంచి లక్షణాలతో మానసిక వికాసంతో మరల్చబడాలి. తర్వాత మరొక ఆశ్చర్యకరమైనది ఏంటంటే విద్య అనే పదానికి విద్యుత్తు అనే పదానికి చాలా దగ్గర సంబంధం ఉంది. విద్య విద్యుత్. విద్యుత్ ఎలా అయితే వెలుగునిస్తుందో విద్య జీవితానికి వెలుగునిస్తుంది. విద్యుత్తును సదుపయోగం చేసుకోకపోతే ఎలా అయితే షాక్ ఇస్తుందో అలాగే విద్య కూడా దురుపయోగం అయ్యి అణువాయుధాలు ఇవన్నీ చేసినట్లయితే వినాశనం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అంచేత మన తెలివితేటల్ని మనం సమాజ శాంతి కోసం కూడా వినియోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విద్యలో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య అని 3 ఉన్నాయి. అంచేత ఇంతకీ ఏంటంటే అసలు విద్యలో విద్యలో అంశాలు ఉంటే వాటినే ఉపాధ్యాయులు బోధిస్తూ ఉంటారు. ఆ విద్యలో ధర్మం, నీతి, నియమాలు, న్యాయం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా విద్య అనేటువంటి అంశాల్లో అందరూ చదివేలాగా ఆ సిలబస్ లో ఉండాలి. ఎటువంటి విద్య సిలబస్ లో ఉంటే దాన్నే ఉపాధ్యాయులు బోధిస్తూ ఉంటారు. దాని యొక్క ప్రభావమే సమాజం మీద ఉంటుంది. అందుచేత సిలబస్ ని బట్టి ఆ విద్య బోధనను బట్టి ఉపాధ్యాయులు వాడు బోధించాలని బట్టి సమాజం మీద ప్రభావం ఇలాగ ఒక లింకు ఉంది. కాబట్టి విద్య యొక్క అంశాలు సిలబస్ లో చక్కటి పరిణతి చెంది మానసిక వికాసాన్ని కలగజేసేవిగా ఉండాలి. విద్యార్థుల్లో ఇంకొకటి అంటే సృజనాత్మకత, క్రియేటివిటీని పెంచాలి. ఇప్పుడు విద్యా వ్యవస్థ అంతా కూడా ఏమైందంటే ఇది వ్యాపారం కాకూడదు, అలాగే వయసుకు మించిన బరువు కాకూడదు. ప్రాథమిక విద్యలో కూడా చిన్నపిల్లల్ని మామూలుగా ఏంటంటే అతి చిన్న వయసుల్లోనే విదేశీ ప్రభావంతో ఎల్కేజీ కానీ 1.5 సంవత్సరాలకే వేసేస్తున్నారు. మరి ఇది మన భారతీయతకి సంస్కారాల యొక్క వికాసానికి చాలా విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే మనకి శారీరక వయసు, మానసిక వయసు అని 2 ఉన్నాయి. అంటే శారీరక వయసు ఎంత ఉంటే మానసిక వయసు తగినంతగా అంతే సిలబస్ అంతే ఉండాలి తప్ప చిన్నపిల్లల దగ్గర నుంచి భుజం మీద బ్యాగులు, భారాలు, తర్వాత హోంవర్క్లు, ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ కూడా మనుషుల్ని వికాసానికి తోడ్పడుతున్నాయో లేదా మనుషుల యొక్క వికాసాన్ని ఆప్ చేసేస్తున్నాయో అది మనం గుర్తించి విద్య అనేటువంటి దాంతో మనం ఎప్పుడూ కూడా అది విద్యుత్తుతో ఆట ఆడుకోకూడదు అని గుర్తించి దాన్ని విద్యా వ్యాపారంగా మరొకకుండా ఉండేలాగా తీసుకునేటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద, సమాజం మీద, నాయకుల మీద, అందరి మీద ఉంది. అసలు మనకేంటంటే అక్షరాభ్యాసం అనేవారు. అక్షరాభ్యాసం 5వ ఏట చేసేవారు. ఎందుచేత క్షరము అంటే నాశనం అయిపోయేది, క్షీయమానం అయ్యేది క్షరం. ఆ నాశించేటువంటి భౌతిక పదార్థం, భౌతిక జగత్ అంతా కూడా నాశనం చెందుతుంది, శరీరం కూడా. ఈ నాశనం చెందే దాంట్లో నాశనం కానటువంటిది ప్రాణం లాంటిది ఏదైతే ఉన్నాయో దాన్ని ఎలా అభ్యసించాలి అంటం కోసం 5వ ఏట చేసేవారు. ఎందుచేత అంటే ఆ అక్షరం యొక్క వికాసం 5 కళలతో ఉన్నది. 5 ఏళ్ల కానీ పూర్తవదు. అక్షరుడికి 5 కళలు, బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, అగ్ని, సోమ. ఆ ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క కళ వికసిస్తుంది. కాబట్టి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 5వ ఏట బియ్యంలో, అంటే బియ్యం అంటే అన్నం, మనం తినేవి, అన్నం నుంచి మనసు తయారవుతుంది. ఆ మనసు నుంచి సంస్కారాలు. అంచేత ఈ భూత భాగమేమో శివుడు. అంచేత ఓం నమ శివాయ అని ఆ బియ్యంలో రాయించి అక్షరాభ్యాసం చేయించి ఆ తర్వాత మాత్రమే స్కూళ్ళకి కానీ దేనికి కానీ పంపించేవారు. మరి ఇప్పుడు అటువంటి విధానం, అక్షరాభ్యాసాలు అనేటువంటిది లేదు. అలాగే పిల్లలకి ఏంటంటే ప్రతి అరగంటకి ఆకలిస్తుంది కాబట్టి తల్లికి దగ్గరగా ఉండేట్లాగా దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో వేయటం, ఆ
తరారా వాడికి ఏవైనా పాలు పట్టించడం తినడం ఇటువంటి మంచి అలవాట్లు ఉండేవి. అంతేత తల్లికి మాతృభాష ప్రధానంగా ఉంటుంది కాబట్టి ప్రాథమిక విద్య అయినా కనీసం మాతృభాషలో ఉండాలి అనేటువంటిది మనం గుర్తించాలి. ఇప్పుడు ఈ అక్షరం అనేటువంటిది ఏంటంటే ఇది ఒక ఆయుధం, అక్షరం ఒక ఆలయం, అక్షరం ఒక ఆశయం, అక్షరం ఒక అక్షయం. ఆ అక్షరాలను సేద్యం చేస్తున్న గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి అందరికీ వందనం. ఇది గురు పూజోత్సవం అంచేత నేను వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియచేసుకుంటూ సమాజాన్ని మంచి వైపు ఆరోగ్యవంతంగా మనోవికాసం కలిగేలాగా దాన్ని తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుల బాధ్యత, వారితో పాటు విద్యార్థుల యొక్క బాధ్యత, సమాజంలో ఉన్న పెద్దల యొక్క బాధ్యత, నాయకుల యొక్క బాధ్యత ఎంతైనా ఉంది. మనం శాంతి వైపుకు అడుగులు వేయాలి అని విన్నవించుకుంటూ నేను శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవించుకుంటున్నాను. ధన్యవాదాలు ఆచార్య వాసుదేవ గారు. నమస్కారం. సెలవిచ్చారు. ఇవాళ మన అదృష్టం తిరుపతి నుంచి PTGV రంగాచార్య గారు ఇవాళ ఇక్కడికి లైన్లోకి రావడం జరిగింది. మరి నిజంగా ఇప్పుడు వారి దర్శనం ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం లాగే భావించవద్దు. వారు నిరంతరం ఆ సన్నిధిలో ఉంటూ వారిని సేవించుకుంటూ ఇవాళ గురు పూజా ఉత్సవానికి సందేశం ఇవ్వడానికి లైన్లోకి వచ్చారు. వారికి సవినయంగా నమస్కరించుకుంటూ వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు. సార్ PTGV రంగాచార్య గారు. అయ్యా, అయ్యా, నా మాట వినపడిందా మీకు? మీరు తిరుపతి నుంచి అందించే తిరుపతి ప్రసారంలో అంత కాదు, ఎంతసేపు ప్రసారం కూడా కొంచెం ఉంటుంది కదా. ప్రసాదం సాధం కాకూడదు కదా. అవును సార్. 10 నిమిషాలు ఇప్పుడు కనబడుతుందా? వీడియో రావట్లేదు. వీడియో రావట్లేదు. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు తిరిగాం బాగా రాలేదా? అయ్యా వచ్చిందా? అంటే కొంచెం మీకు లైట్ వైపు అయినా తిరగాలి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు తిరగమంటున్నారయ్యా? చాలా పర్వాలేదు సార్. పర్వాలేదా? చూడన్నా. పఠామి సంస్కృతం నిత్యం వదా సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విశేష విత్పారిషదేషు నాథ విదక్ష గోష్ఠీ సమరంగణేషు జిగీషతో మే కవితేంద్రాన్ జిహ్వాగ్ర సింహాసనమప్యుపేయా. నమో నమః. నమస్సభాయ వనస్థలిపురంలో ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయుని విశేషంలో గురు పూజ ఉత్సవ సందర్భంగా నన్ను కూడా 5 రోజులు అనుకోకుండా మాట్లాడుకున్నారు. భగవంతుని ఇచ్చిన దాన్ని, మా గురువులు ఇచ్చిన విశేషాలను తెలియజేస్తాను. ఈరోజు గురు పూజ అనేటువంటిది, సరే గురు పూజ ఎందుకు వచ్చిందో మనకందరూ తెలిసిన విషయమే. సర్వేపల్లి రాధాకృష్ణ గారి సందర్భంగా వారి జన్మదినాన్ని గురు పూజగా ఏర్పాటు చేసుకోమని వారు చెప్పిన తర్వాత మనందరం కూడా ఆచరిస్తున్నాము. ఆయన యొక్క యోగ పురుషుడు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ యోగత్వాన్ని కూడా చూపించాడు. తత్వాన్ని, భారతీయ తత్వాన్ని సమాజానికి అందించిన మహానుభావుడు ఆయన. అయితే అందరూ చెప్పే అర్థము గుకారస్తంధకార స్యాత్ గుకారస్తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురుడిత్య విధీయతే అని అందరూ చెబుతూ ఉంటారు. అంతకన్నా ఇంకో చిన్న విషయం చెప్తాను. గుహ్యం రౌతీతి గురుహు
గుహ్యం రహస్య వస్తు రహస్య పదార్థం రౌతి వారం వారం నాటి మాటికి మన చెవులో చోరీగలాగా ఇల్లు కట్టుకుని కోరి మన చేత మంచి పని చేయించేవాడు పరమాత్మ వద్దకు మనం తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసే వ్యక్తి గురువు. గురువు లేకపోతే ఏమీ లేదు అని చెప్పారు. ఆది శంకరాచార్యులు వారు కూడా చెప్పారు, గురోరంగ్రివత్తే మనశ్చేన్న లగ్నం తతక్కిం 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 అంటాడు ఆయన. ఆది శంకరాచార్యుల వారు కూడాను విదేశేషు వ్యాప్త స్వదేశేషు ధన్య సదాచార వృత్తేషు మత్తో నచాన్య మనశ్చేన్న లగ్నం గురోరంగ్రిపద్మే తతక్కిం 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 అని గురువు గారి యొక్క అంగ్రి పద్మముల యందు మనస్సు కనుక ఎవరికి లగ్నమవుదో ఆయన ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థములే అని చెప్పేటువంటిది ఆ వ్యవహారంతో మనకి వస్తారు. కనుక గురువుకి అంత ప్రాముఖ్యాన్ని ఆది శంకరాచార్యుల వారు కూడా ఇచ్చారు. ఆది శంకరాచార్యుల వారే కాదు, అందరూ ఏ ధర్మ ప్రభువు అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే. అందుకనే గురువు చేత అందుకనే రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత, మహారాజు యొక్క మన యథారాజ తథా ప్రజ అంటున్నారు. కానీ రాజు చేసినటువంటి పాపాలన్నీ ఆ పురోహితుడు తగులుతాయట, అంటే రాజుగారి కులగురుకు తగులుతుంటాయట. ఎందువలన ఆయన చెప్పి వాళ్ళకి మంచి చెప్పి ఆయన్ని మార్పించాలి అటువంటి తప్పులోంచి. అది గురువు యొక్క ఉపయోగం. అటువంటి వ్యక్తి గురువు. ఆ వ్యక్తి గురువు అవడం చేత అప్పుడు ఒకవేళ ఆయన చెప్పింది చేయకపోతే ఈయనకేం రాదు ఇంకా, కానీ చెప్పకుండా ఉండటమే తప్పు. గురువు అనే వ్యక్తి అది తప్పు అని తెలిసిన తర్వాత నిష్కర్షగా ఖండించి దాన్ని చెప్పవలసిన రీతిలో ఎదుటి వారికి చెప్పడానికి, అంటే ఎదుటివారు సాక్షాత్తుగా తప్పు అని చెప్పకుండా ఇంకో రకంగా ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాల్సి ఉంటుంది, ఈ విధంగా చేస్తేనే మంచిది అని అతనికి జాగ్రత్తగా విపులీకరించి చెప్పేటువంటి వ్యక్తి గురువు. కనుక గురువు యొక్క ఉపదేశాన్ని మనం పొందాలి. మనం పొందితేనే గురువు యొక్క ఆదేశాన్ని పొందినప్పుడే గురువు శాపం తగలకూడదు, మనకి గురువు యొక్క ఆశీర్వాదం తగలాలి. గురు శాపం ఎప్పుడు పొందకూడదు, ఎప్పుడు తగ్గుతుంది మనకి? ఆ గురువు చెప్పిన విషయాన్ని మనం ఆచరించకపోతే. ఆ గురువు ఏం చెప్తాడు? మంచి పని చెప్తాడు, చేయమంటాడు. ఆచారాలు గమనించి స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహుత్య ప్రజాకంతుం మహావ్యవచ్చేత్సి సత్యాన్న ప్రమజితవ్యం ధర్మాన్న ప్రమజితవ్యం ఊత్యైన ప్రమజితవ్యం దేవపుత్రకార్యాభ్యాం న ప్రమజితవ్యం ఏష ఆదేశ ఏష ఉపదేశ. ఇలాగే చెయ్యాలి అని ఆదేశించినప్పుడు అవన్నీ మనం నివర్తిస్తేనే గురు రుణం తీర్చుకున్న వ్యక్తులు అవుతాము. సమాజంలో మనం ఒక ఉన్నత స్థాయిలో మనం నిలబడాలంటే అది చెప్పేసేటువంటిది మనకి గురువే మనని మార్చగలుగుతాడు. కానీ మన దేశంలో ఏమైపోయిందంటే పూర్వకాలం నుంచి మన దేశంలో గురువుకి అంత ఖ్యాతిని ఇచ్చేవారు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు కావాల్సిన దిలీప్ మహారాజు. కానీ అంటే విశ్వాకుల వాళ్ళందరూ కూడాను వశిష్ఠ మహర్షిని ఆశ్రయించారు. ఈ విధంగా అందరూ గురువునే ఆశ్రయించారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాందీపని మహర్షి దగ్గరికి విద్యార్థి చేసుకున్నాడు. అటువంటి వ్యవస్థలో ఈ రోజు మనం ఉన్నాము. కానీ ఇప్పుడు ఏం జరిగిపోతుందంటే అందరూ గురువులే అయిపోయాడు. ఓ గురువు సిగరెట్ ఇయ్యి, రిక్షావాడు గురువే, ఆటోవాడు గురువే, సిగరెట్ ఇచ్చేవాడు గురువే, అందరూ గురువులే. కనుక అలా కాకుండా గురువుకి గురుత్వం ఉండి గురువు యొక్క బరువు పోకుండా ఉండాలి అంటే గురువు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటూ తన ఆచారం అంటే అగాన ఆచినోచిత శాస్త్రాన్ ఆచారే స్థాపయత్యపి. ఎవరైతే ఆ శాస్త్రములను ఆచరిస్తూ స్వయముగా ఇతని చేత ఆచరింపజేస్తాడో అటువంటి వాడిని ఆచార్యుడు అనాలి. కనుక మనం చేసేటప్పుడు ఎదుటివాడు మన మాట వింటాడు ఖచ్చితంగా. మనం చేయకుండా ఇంకొంచెం చెప్పించడం అనేటువంటిది కుదిరే పరిస్థితి కాదు. కనుక ఆచార్యుడు కూడా ఆ విధంగా ఉండాలి అని చెబుతూ ఈ విషయంలో విద్యా విధానంలోకి వస్తే ప్రస్తుతం అంతా కూడా మనము పిల్లలందరినీ కూడాను 2వ సంవత్సరం నుంచే పంపించేస్తున్నాం. ఎల్కేజీలు, యూకేజీలు, పావు కిలోలు, అరకిలోలు స్కూళ్ళకి పంపించేస్తున్నాం పిల్లలందరినీ కూడా. లేదు, ఏం చెప్పారు మనకి? రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ ప్రాప్తేరు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరే. 5 ఏళ్లలాగా పిల్లవాడిని రాజులాగా పెంచాలి. రాజులాగా పెంచాలంటే 5 ఏళ్లు వచ్చే వరకు కూడా పిల్లవాడు ఇందాక ఆచార్య వాసుదేవాచార్య గారు చెప్పినట్టుగా తల్లికి దగ్గరే ఉండాలి. ఎందువల్లంటే తల్లి మొదటి గురువు కనుక.
తల్లి విద్య మన పిల్లవానికి శిశువుకి మొదటి గురువు కనుక తల్లికి అనుబంధంగా ఉండాలి కనుక 5 సంవత్సరాలు కూడా అతను ఏ స్కూల్కి పంపించకుండా ఉండాలి. ఇప్పుడు వ్యాపారం అయిపోవడం చేత 2వ సంవత్సరం నుంచే వాడికి రిజర్వేషన్ పెట్టేసేసి లక్షలు కట్టి పంపించేస్తున్నాం. అక్కడికి ఇంట్లో లేకుండా బయటకు తోలేస్తున్నాం. కానీ దాని మూలంగా ఆ పిల్లవాడి మీద చాలా భయంకరమైనటువంటి కొన్ని బాధలు పడతాయంటే అతని యొక్క మానసిక వైకల్యం వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. కనుక 5 ఏళ్ళు పిల్లవాడిని జాగ్రత్తగా చేరిన తర్వాతనే 6వ సంవత్సరంలో 5 ఎండిన తర్వాతనే ఉద్యోగం వాడి పిల్లవాడిని చదువులో పంపించాలి. ఆ తర్వాత 16 సంవత్సరాలు పిల్లవాడికి వచ్చే వరకు కూడా దాసవత్ ఒక దాసువాడి లాగా అంటే మనం అన్నిటికీ వాడికి చక్కగా ప్రతి విషయాన్ని తెలియజేసి జాగ్రత్తగా వాడిని దండించి సరైన మార్గంలో పెట్టడం కోసంగా మనం ఏమైనా చేయాల్సి ఉంటుంది అని చెప్పేటటువంటి విశేషాలని ఇవన్నీ గురువు యొక్క ప్రాముఖ్యం మనకున్నాయి. కనుక దాన్ని ఆచరించుకుంటూ విద్యా విధానంలో సరిగ్గా మార్చుకున్నట్టయితే ఒక ఇంజనీర్ వల్ల పోయేది కట్టితే ఒక బిల్డింగ్ పాడైపోవచ్చు, లేకపోతే ఒక బ్రిడ్జ్ కూలిపోవచ్చు. కానీ ఉపాధ్యాయుడు సరైన వాడు కాకపోతే తరాలు పోతాయి. ఎందువల్ల నేను చెప్తున్నానంటే ఒక ఉపాధ్యాయుడు 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 30 సంవత్సరాల్లో కూడా 30 తరాలు కనీస విద్యార్థులు నాశనం అయిపోతారు. కొన్ని వేల మంది విద్యార్థులు పాడిపోతారు. కనుక సరైన ఉపాధ్యాయుడిని చూసుకోవాలి. అందుకనే మాళవికాగ్నిమిత్రంలో కాళిదాసు గారు చెప్తారు, సృష్ట క్రియా కస్యచిదాత్మ సంస్థ సంక్రాంతిరన్యస్య విశేషయుక్త యస్యో భయం చారు సశిక్షకానాం తుది ప్రతిష్టాపయితవ్యయేవ. మానవకాగ్నిమిత్రం అనే కావ్యంలో నాటకంలో కాళిదాసు గారు అంటారు, కొంతమందికిట ఎంతో విద్య ఉంటుందిట, కానీ ఆ విద్య అంతా వారి హృదయంలోనే ఉండిపోతుంది, బయట వాడికి చెప్పేందుకు శక్తి చాలదు. కొంతమందికి చాలా బాగా చెబుతారు, కానీ అతని సరైన విద్య వాడి దగ్గర సమాజానికి అందించేందుకు సరైన విద్య ఉండదు. ఎవరి దగ్గర అయితే విద్య ఉండి ఆ విద్యను సమాజానికి చక్కగా అందించగలుగుతాడో అటువంటి వాడిని ఈ ఉపాధ్యాయ లోకంలో ముందు నిలబెట్టాలి. గురి ప్రతిష్టాపయితవ్యయేవ, ఉత్తమ ఉపాధ్యాయుడిగా వాడిని నిలబెట్టాలి. అంటే విద్యను సంపాదించుకుని, అందుకనే అతీతి బోధ ఆచరణ ప్రచారములు 4 రకములు విద్యను. ఎలాగంటే విద్య యొక్క ప్రయోజనాలు ఏమిటి, తను నేర్చుకోవాలి, తను బోధ చేయాలి, ఆచరించాలి, ప్రచారం చేయాలి. ఈ 4 జరిగినప్పుడే చెప్పేవాడి గురి కుదురుతుంది. విద్యార్థులు కూడాను గురువు గారు కూడా ఆచరిస్తారు. ఈ రోజున చిన్న ఉదాహరణ ఇస్తాను. 15 సంవత్సరాల క్రితం నా దగ్గర చదువుకున్న విద్యార్థి ఇవాళ నాకు ఫోన్ చేసి, గురువు గారు మీరు అప్పుడు మాకు ఇలా పాఠం చెప్పారు, శ్లోకాలు చెప్పారని ఆ శ్లోకాలు నాకు వినిపించాడు. 1972లో పాలకొండలో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చేరిన విద్యార్థి ఇవాళ నాకు పొద్దున్నే ఫోన్ చేసి, గురువు గారు మీరు నాకు ఇలా చెప్పారండి అని చెప్పంటున్నాడు. అంటే విద్యార్థుల యొక్క మనస్సులో శాశ్వతంగా ముద్ర పడిపోతుంది ఇంకా ఉపాధ్యాయుడు సరిగ్గా ఉన్నప్పుడు. కనుక అలా ఉండాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా కొంచెం తెలియజేస్తూ, విద్యార్థులు కానీ ఇలా ఉండేందుకోసంగా తల్లిదండ్రులకి ఇప్పటి నుంచే పిల్లల్ని పంపించేయకుండా అని వాళ్ళకి చెబుతూ, గురువు యొక్క గొప్పతనాన్ని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని వివరిస్తూ ఈ అవకాశం ఇచ్చారు నాకు. మీ ఎదురుతో నేను ఈ యొక్క అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని మరి భగవంతుడు మా గురువులు చెప్పిన ప్రకారంగా ఏదో 4 ముక్కలు చెప్పగలిగాను. అందులో దోషాలు నన్ను నావిగా భావించండి, మంచి ఉంటే మా గురువులు చెప్పిందిగా భావించండి వాళ్ళని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ కూడాను. నమో నమః. జయతు సంస్కృతం, జయతు భారతం. అయ్యా అయిపోయింది. మాకు వివరించారు గురువు శిష్యుడు, గురు శిష్య సంధాలు చక్కగా విన్నవించారు. మరి ఇవాళ కార్యక్రమం పెద్దలు అనంతకృష్ణ శర్మ గారు, వెంకట అనంతకృష్ణ శర్మ గారు, మగపతిరావు గారు మరియు ఆచార్య వాసుదేవ్ గారు, పిటిజి రంగాచార్యం తదితరులు పాల్గొన్నారు. భూమి సంస్థ భారతీయ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణ సంఘంగా ఏర్పడి ఇటువంటి కారణాలు ఎన్నో కీర్తి చేసిన కూడి డాక్టర్ గారు పేరు చెప్తేనే డాక్టర్ మాకు ఆగదు. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నో ప్రకటించడం జరిగింది. వారి ఆశయాన్ని నిలబెట్టడానికి వారు మాతో పాటే ఉన్నారు, మాలోనే ఉన్నారని తెలియజేయడానికి, వారికి ఇష్టమైన వారు నిరంతరం వ్యక్తితోటి ఉండి ఆనందాన్ని పొందారో ఆ కార్యక్రమాన్ని నిరంతరం జరపాలనే ఉద్దేశంతో మేము సంస్థని ముందుకు నడిపిస్తున్నాము. మరి సత్యప్రసాద్ గారు
ఈ డాక్టర్ గారు భార్య పద్మావతి గారు, వారి పిల్లలు సహాయ సహకారాలకు టిఎస్ఆర్ ఆంజనేయ గారితో మరి ఈనాటి కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో ఇవాళ ఆన్లైన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా ఏమైనా మాట్లాడదలుచుకున్నట్లయితే మీ స్పీకర్ ఆన్ చేసి మాటలు మాట్లాడవలసిందిగా, నేటి కార్యక్రమంపై మీ స్పందన కానీ లేదా టీచర్స్ డే పై సందేశాన్ని కానీ ఇవ్వాల్సిందిగా ఉన్న వారిని కోరడం జరుగుతుంది. ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా మాట్లాడకపోతే ముగింపు మాటలు ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మైక్ ఆన్ చేసి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. రవీంద్ర గారు ఏమైనా మాట్లాడతారండి? పద్మ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? పద్మావతి గారు, రవీంద్ర గారు, బహుశా ఎవరి దగ్గర నుంచి ఇది లేదు కాబట్టి ఈ కార్యక్రమం గురు పూజోత్సవం గారు మేడం గారు ఏమైనా మాట్లాడతారా? విజయలక్ష్మి గారు మీరు ఏమైనా మాట్లాడతారమ్మా? ఈయన గురు పూజోత్సవం సందర్భంగా మనం నేటి సమాజంలో అనే అంశంపై చక్కటి విషయాన్ని ఇవాళ మనకి ముందుగా శ్రీ నాగమణి వెంకట అనంతకృష్ణ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఉతిరీచ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మేము ఈ కార్యక్రమానికి వచ్చి వారి యొక్క సందేశాన్ని వారి అకౌంట్లో కూడా చెప్పి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరి మమ్మల్ని ఎప్పుడు తీసి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మంగపతిరావు గారికి, మా గురువు గారు ఆచార్య అసలు అభిమానంతో వాత్సల్యంతో ఎప్పుడూ నన్ను పలకరిస్తూ అభిమానిస్తూ నాలో ఒక విధమైన ఉత్తేజాలు ఇస్తూ మేము చేసే కార్యక్రమాలపై ముఖ్యమైనటువంటి అభిప్రాయాలను తెలియజేస్తూ వాటిని ఇంకా తీర్చిదిద్దడానికి వారి యొక్క సందేశాలను ఇస్తూ ఎక్కడున్నా రోజు నన్ను పలకరిస్తూ నేను ఇక్కడే ఉన్నాను, నేను మీకు అందుబాటులో ఉన్నానని తెలిసేసే పిడిజి రంగాచారి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరి వాత్సల్యాలతో మరి మీ అందరి సహాయ సహకారాలతో ముందు ఇంకా మంచి కార్యక్రమాలు వ్యాధ నిర్వర్తిస్తాం. మరి వాడున్న కరోనా పరిస్థితి దృష్ట్యా ఒక వేదికను మనం కలుసుకోలేకపోయినా మరి వాడున్న టెక్నాలజీని వాడుకుంటూ అందరం ఈ ఆన్లైన్ లో ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మన యొక్క అభిప్రాయాలను, మన యొక్క సందేశాలను ఇతరులకి తెలియజేయడము, మరి మన యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళడము ఈ ఆన్లైన్ లో జరుగుతుంది. మరి అలా ఈ ఆన్లైన్ లో గూగుల్ మీట్ ద్వారా కాకుండా యూట్యూబ్ ద్వారా మనకి సహాయం అందించినటువంటి బాబీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబు గారు ఒకసారి చెప్పండి, మీరు బాబీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినందుకు. మీ వల్ల మేము విస్తృతంగా ఇంకా దీన్ని అందరికీ చూపించే ఏర్పాటు చేయగలుగుతున్నాము. మరి రాబోయే రోజుల్లో మీరు మాకు ఇంకా సహాయకాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. మీరు మాలో ఒక సభ్యుడిగా మేము చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు అందుబాటులో కోరుకుంటున్నాము. మరి పెద్దల అనుమతితో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తున్నాము. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒక్కసారి మీ మైక్ ఆన్ చేసి ఒక సెకండ్ ఆగుతాను. ఇక ఎవరు రాకపోతే ఈ సభ
ముగిద్దాం. ఎవరు ముందు నేటితో ఈ సభ ముసలాం స్ఫూర్తి అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ జై